దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క నిమిషం అండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. తమ్ముడు, నా వాయిస్ వినిపిస్తుందా? అలాగే తమ్ముడు, థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము ఈ విధంగా దేవుని ఏర్పాటులో మనమందరం ఉన్నాము. దేవుని ఏర్పాటులో ఎవరు ఉంటే వాళ్ళు మాత్రమే మరి దేవుని సన్నిధిలో, దేవుని పెన్నిధిలో గోజాడడానికి అవకాశం ఉంటుంది. మనం ఎంత ప్లాన్ చేసుకున్నా దైవ చిత్తం అనేది ఒకటి ఉంటుంది. ఆ దైవ చిత్తానుసారంగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నాకు అవకాశం ఇచ్చిన సీనియర్ జనులు, పెద్దలు శ్రీ రఘువేల్ పాస్టర్ గారికి, అలాగే నాకు ఫోన్ చేసి అన్న ఇలా ఉంది ఈ పరిస్థితి అని చెప్పిన శామ్యూల్ తమ్ముడికి, మన ప్రభువును, అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, సహోదరులు సహోదరులు అందరికీ, సత్య సంబంధులందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మొదటగా నా పేరు కె కేశవరావు. మాది మరి చదువంతా ఎస్రాయవరం మండలం, మరి ఒకప్పుడు విశాఖపట్నం జిల్లా ఎస్రాయవరం మండలం దార్లపూడి అనే గ్రామంలోనే జరిగింది. అంతకు మునుపు మరి నేను వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి చెందినవాడిని, కోల్కతా ప్రాంతానికి చెందినవాడిని. కోల్కతాలో అమ్మ నాన్న వాళ్ళ పూర్వీకులు, మా పూర్వీకులందరూ బ్రతుకు తెరువు కోసం కోల్కతా వెళ్ళిపోయారు. నేను అక్కడే పుట్టాను. మొదటి 2 తరగతులు ఆంధ్ర విద్యాలయం, అక్కడే కోల్కతాలో ఉన్న ఆంధ్ర విద్యాలయంలో చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత మా స్కూల్ చాలా దూరం కారణం బట్టి చాలా చిన్నోడిని, మరి 8, 9 సంవత్సరాల వయసు. కాబట్టి తెలుసు, మనకందరికీ తెలిసిన విషయమే. ఉత్తర భారతదేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటుంటుంది. అందుకని ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా మేనమామల దగ్గరికి నేను పంపివేయబడ్డాను. అక్కడే నా చదువు అంతా కొనసాగింది. అప్పుడే నాకు మా మేనమామల ద్వారా యేసయ్య నాకు పరిచయం అయ్యాడు. 3వ తరగతి నుండి ఆంధ్రప్రదేశ్లో నేను చదువుకోవడం జరిగింది. 1 సంవత్సరం పాటు వరకు నేను యేసుప్రభుని దేవునిగా స్వీకరించలేదు. సువార్త నాకు చెప్పారు కానీ నేను అంగీకరించలేదు. ఎందుకంటే కలకట్టాలో ఉండే వాళ్ళకి మ్యాక్సిమం చాలామందికి తెలుసు, వాళ్ళలో వెస్ట్ బెంగాల్ పీపుల్కి భక్తి ఎక్కువ ఉంటుంది. యాజ్ యూజువల్గా నాకు కూడా కొంచెం భక్తి ఎక్కువే. చిన్నప్పటి నుండి నా పేరు తారకేశవరావు అని పెట్టారు. తారకనాథ్ తీసుకెళ్ళి గంగానది అవతల ఉన్న ఒక ఫేమస్ టెంపుల్ తీసుకెళ్ళి తారకేశ్వరరావు అని పెట్టారు. ఆ తర్వాత సర్టిఫికెట్లో తారక్ తీసేసి కేశవరావు అని పెట్టడం జరిగింది. మా దేవుడు భోలే బాబా శంకరుడు కదా, మరి మీరేంటి ఇలాంటివి చెప్తున్నారని నేను నా 8వ ఏట 9వ ఏటే మా పిన్ని గారిని, మా మేనమామ గారిని వాళ్ళందరిని అడగడం జరిగింది. వాళ్ళు చిన్న కుర్రోడు కానీ ఏం అనలేదు. 1 సంవత్సరం పాటు గడిచిన తర్వాత దేవుని కృపను బట్టి దేవుడే నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించకపోతే నేను ఎట్లా ప్రభువుని ఎరగను కదా. దేవుడే నిర్ణయించాడు కాబట్టి 1 సంవత్సర కాలం పాటు తర్వాత నేను ప్రభువును ఎరగడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు దేవుని కృపను బట్టి అలా పడుతూ లేస్తూ నడవడం అయితే జరుగుతూ ఉంది. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసి ఎంసెట్ అప్పట్లో
మరి కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, కైట్ కాలేజ్ అంటారు. కాకినాడ నుంచి దాదాపుగా ఒక 20 కిలోమీటర్లు ఉంటుందేమో, 15 కిలోమీటర్లు. కోరంగి అనే ప్రాంతంలో ఒక కాలేజ్ ఉంటే అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఈసీఈ బ్రాంచ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. అనుకోని కారణాల రీత్యా నాన్నగారికి గానీ, నాకు గానీ అనారోగ్యం అవ్వడం వల్ల చాలా డబ్బులు ఖర్చయిపోయింది. అప్పట్లో ఫ్రీ సీట్ కాదు. కాబట్టి మరి నా చదువు అలాగా డిస్కంటిన్యూడ్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ 2 బ్యాక్‌లాగ్స్ తప్ప మిగతావన్నీ కంప్లీట్ అయిపోయాయి. సెకండ్ ఇయర్ నుంచి ఇంక చదవడానికి నాకు ఓపికే లేదు. శారీరకంగా లేదు, ఆర్థికంగా అయితే కుదేలైపోయాం. అలా నా హైయర్ ఎడ్యుకేషన్ నేను డిస్కంటిన్యూడ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నేను డిప్రెషన్‌కెళ్ళిపోయి ఇంజినీరింగే అన్నిటికంటే పెద్ద జీవితం. నేను ఫెయిల్ అయిపోయాను ఈ విషయంలో అని నాకు నేనే ఊహించుకొని, నేను హైదరాబాద్‌కి చాలా మందిలాగే నేను కూడా ఏదైనా జాబ్ చేసుకుందామని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఒక సంవత్సరం పాటు చేసిన తర్వాత మరలా నేను నర్సీపట్నం వచ్చినప్పుడు పాస్టర్ ఎలీషా గారు ఆహ్, అక్కడ మీటింగ్ పెట్టించారు నర్సీపట్నంలో. ఎన్‌జీజీఓ కాలనీలో వాక్య పరిశోధనల తరగతులు జరిగేవి. ఎన్‌జీజీఓ ఆఫీస్‌కు అపోజిట్‌లో ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభలు జరిగాయి 3 రోజులు. అక్కడికే మరి దైవజనులు లోఫిరయ్య గారు అక్కడికి రావడం జరిగింది. మొదటిసారి నేను వాక్య పరిశోధన తరగతులు విన్నాను. బెరయా సంఘపు గురించి ఆ రోజు మరి దైవజనులు మొదటిసారి అక్కడ చెప్పడం జరిగింది. బెరయా సంఘం కోసం ఎప్పుడైతే చెప్పారో అది వినిన తర్వాత నా క్లౌడ్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. సరైన ఆత్మీయ ఆహారం లేక చాలా, చాలా బాధపడుతుండేవాడిని. యేసు దేవుడు, యేసు తప్ప వేరొక దేవుడు లేడు. ఆ విషయమే అందరితో వాదిస్తాం. ఇంకా వెనక్కి తిరిగి చూసుకునేది లేదింక. యేసే దేవుడు. మాకు దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరో కాదు ఆయన. యేసయ్యే. ఇంకెవరు కాదు మాకు దేవుడు. ఆ విషయంలో రెండో అభిప్రాయానికి తావు లేదు. కానీ ఆత్మీయ జీవితంలో ఆనందం లేదే. ఆత్మీయ జీవితంలో సంతోషం లేదు. ఒక పక్క చూస్తే కెరియర్‌లో డిస్టర్బెన్స్, చాలా పెద్ద డిస్టర్బెన్స్, చాలా పెద్ద గ్యాప్ వచ్చిసింది. క్లాస్‌లో వన్ ఆఫ్ ద టాపర్ అని పేరు. సక్సెస్ అవ్వలేదు. డిస్కంటిన్యూడ్ ఎడ్యుకేషను. అసలు విజయవంతంగా ఏది పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడిందనమాట. అట్లాంటప్పుడు ఇత్యాది పరిస్థితుల్లో నాకు ఓఫిరయ్య గారి సందేశము నేను వినిన తర్వాత నాకు మిగతావేమీ పెద్దగా అనిపించలేదప్పుడు. నా వ్యక్తిగత బాధలు, ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ నాకేం అనిపించలేదు. వాక్యాహారం భుజించిన తర్వాత చాలా బలమొచ్చింది. నేను చెప్పలేనంత బలం ఇప్పుడు. అంత బలమును పొందుకున్నాను. పొందుకొని అటునుంచటే వైజాగ్ టౌన్ వెళ్ళడం జరిగింది ఎందుకో ఒక మేనోళ్ళుంటే. వైజాగ్ టౌన్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఏవిఎన్ కాలేజ్ డౌన్, పూర్ణ మార్కెట్ డౌన్‌లో రూమ్ తీసుకొని మా మేనల్లుడు జీవన్ బాబు అని తను ఇప్పుడు అనకాపల్లి అగాపే సంపూర్ణ సువార్త సంఘంలో కేపీడీఆర్ ప్రసాద్ గారి దగ్గర అసోసియేట్ పాస్టర్ గారుగా ఇప్పుడు ఉన్నారు ఆ అబ్బాయి. పాస్టర్ జీవన్ గారండి. జీవన్ ప్రకాష్. తనకు బీచ్ రోడ్‌కి తీసుకెళ్ళి చెప్పానన్నమాట. నా బాబు ఇలాగా ఒక దైవజనుడిని కలుసుకున్నాను మొన్న 2 రోజుల క్రితం. 12 గంటల వరకు అక్కడే ఉన్నాం. బీచ్ రోడ్‌లోనే ఉన్నాం. ఇది 12 గంటల వరకు ఈ మాటలే చెప్తా ఉన్నాను మనోడికి. అయ్యగారు వాక్యం సందేశం విన్న తర్వాత ఇంకా అసల భూమి మీద నిలబడే పరిస్థితి లేదు. మొదటిసారి ఎంతో ఆకలితో ఆవురావురుమంటూ గంజి నీళ్ళే తాగుతూ, ఎన్నో రోజుల నుంచి ఉన్నప్పుడు ఒక బిర్యానీ పెడితే ఎలా ఉంటదో ఒక మనిషికి. షడ్రుచులు కలిపిన ఒక భోజనం పెడితే ఎలా ఉంటదో, అట్లాంటి పరిస్థితి నేను చవి చూశాను. అటునుంచటే నేను ఎల్‌పీ సెట్ రాయడం జరిగింది. లాంగ్వేజ్ పండిట్ సెట్. ఇక్కడ కాలేజీలన్నీ ఫీజులు ఎక్కువ చెప్పడంతో గవర్నమెంట్ కాలేజ్ అప్పుడు ఆంధ్ర, తెలంగాణ కలిసుండేది. 2008, 2008, 9 అప్పుడు 2008లో హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. టీచర్ ట్రైనింగ్ మాసబ్ ట్యాంక్ దగ్గర. అక్కడ 2.5 సంవత్సరాలు కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, రమ్య గ్రౌండ్స్, భువన విజయం గ్రౌండ్స్, కేపీహెచ్‌బీ ఫంక్షన్ హాల్, శాతవాహన ఫంక్షన్ హాల్,
ఇక్కడే బైబిల్ ట్రైనింగ్ జరిగినట్టు జరిగింది. అక్కడే బలపడ్డాను. నా తల్లి సంఘం ఒకవేళ చెప్పుకోవాల్సొస్తే, తల్లి సంఘం అని ఒకవేళ ఏమైనా చెప్పుకుంటే, నాకు పునాది వేసిన సంఘం ఏదైనా ఉందని చెప్పుకుంటే, యేసుదేవుడు అని నమ్మిన సంఘం వేరు. క్రీస్తు పరిశుద్ధ సంఘం దార్లపూడి. ఆ దైవజనుని పేరు పాస్టర్ టేకు డేవిడ్ జాన్ గారు. వారు మాసిలామణి నడిపించి నానవ రాసిన మహానుభావుడు మాసిలామణి అయ్యగారికి స్నేహితుడనమాట ఆయన. అంత మంచి భక్తుడు. ఆ భక్తుడికి కూడా ఇదే భావన. ఎన్నాళ్ళు ఈ సంఘాలన్నీ ఇలా కొట్టుమిట్టాడుతూ ఉండాలి. ఎప్పటికైనా ఈ సంఘాలన్నీ ఒకటి కావాలని జెప్పి ఆయన ప్రతి నెలా కానుకలు తీసి ఆయనకి తెలియక ఆర్‌సీఎం చర్చ్‌కి వెళ్లి ప్రతి నెలా ఇచ్చేవారన్నమాట. ఆయనకి అప్పుడుకున్న జ్ఞానమును బట్టి, ఆయనకున్న పరిస్థితిని బట్టి అదే తెలుసు ఆయనకి. సంఘాలన్నీ ఏకమవ్వాలి, ఏకమైపోవాలి. ఇది తథ్యం జరుగుతాది అనే విశ్వాసం ఉంది. కానీ ఎలాగో ఏంటో పాపము అప్పుడు ఆ దైవజనునికి ప్రత్యక్షత లేదు. ఆయనకి తెలియలేదు. కానీ హృదయంలో ఉన్న ఒక స్థిరమైన అభిప్రాయం ఏమిటంటే సంఘాలన్నీ రకరకాల సంఘాలు ఉన్నాయి గదా! నా సంఘం, నీ సంఘంలను కొట్టుమిట్టాడుకోకుండా ఒకనాటికి సంఘాలన్నీ ఏకమవ్వాలి, ఒక్కటి కావాలి అనేది ఆయన సిద్ధాంతం. ఆయన దగ్గర పెరిగాం. యేసు దేవుడని మాత్రం తెలుసుకోగలిగానక్కడ. మిగతా పునాది, అపోస్తలిక బోధ అన్నీ వాట్ నాట్ అన్ని విషయాలు. అన్ని విషయాలు నేను రమ్య గ్రౌండ్, భువన విజయం గ్రౌండ్, శాతవాహన ఫంక్షన్ హాల్, కేపీహెచ్‌బీ ఫంక్షన్ హాల్, నిజాంపేట్ గ్రౌండ్, మల్కాజ్‌గిరి అన్నీ ఆయా ప్రాంతాలకు వెళ్ళే అయ్యగారి దగ్గరే అన్నీ నేర్చుకోవడం జరిగింది. అప్పుడే నేను ఒక ప్రార్థన కూడా చేశాను. ప్రభువా! ఆదివారం ఒక్కటే ఎందుకు చేశావు? 2 ఆదివారాలు చేస్తే బావుండేది గదా! అంటే ఎన్నో ఏండ్ల నుండి ఆత్మీయ జీవితంలో ఆనందం లేదు, సంతోషం లేదు. దానికి కారణం ఏమిటి అంటే లోకంలో ఉన్న పాపమును డిఫెండ్ చేయలేకపోతున్నాం. మరి సరైన ఆత్మీయ భోజనం లేదు. లోకంలో ఉన్న పాపాన్ని డిఫెన్స్ చేయలేకపోతున్నాము. డిఫెన్స్ చేయలేకపోవడమే కాకుండా ఆత్మీయ జీవితంలో దుఃఖము, దారిద్ర్యం వచ్చింది. మరి దీనికి ఎవరికైనా చెప్పి దీనికి చికిత్స ఏమిటి అని అడుగుదామంటే ఎవరికి వారే యమునా తీరే. ఎవరు ఏం జేస్తున్నారో వాళ్ళకే తెలీదు. ఇంక మనకేం చెప్తారు? ఇట్లాంటి పరిస్థితి ఉంది. మనకందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు గూడా. అట్లాంటి సమయంలో ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడనే లేఖనం నా జీవితంలో నిజంగానే నెరవేర్చబడింది. అప్పుడు కూడా నేను ఇప్పుడు చెప్పాను గదా! మీకు నేను అనకాపల్లిలో శ్రీ కేపీడీఆర్ ప్రసాద్ గారి దగ్గర అసోసియేట్ పాస్టర్‌గా ఉన్న జీవన్ ప్రకాష్ గారు దైవజనులు. మాకంటే చిన్నవాడే మేనల్డ్ అవుతాడు. తనని అక్కడ నడిపిస్తూ నేను ప్రతి ఆదివారం భువన విజయం గ్రౌండ్స్ అయితే భువన విజయం గ్రౌండ్స్, నిజాంపేట్ గ్రౌండ్స్ అయితే నిజాంపేట్ గ్రౌండ్స్, లేదంటే రమ్య గ్రౌండ్స్ అయితే రమ్య గ్రౌండ్స్, శాతవాహన ఫంక్షన్ హాల్ అయితే శాతవాహన ఫంక్షన్ హాల్. మెసేజ్‌లు వచ్చేస్తుంటాయి కదా! వెళ్ళిపోయి అక్కడే తయారు కావడం జరిగింది. నా ఆత్మీయ నాడీ మండల వ్యవస్థ అక్కడే అభివృద్ధి కావడం జరిగింది. ఆ విధంగా దేవుడు నన్ను సత్యములో ప్రతిష్ఠింపజేశాడు. తర్వాత అక్కడ టీచర్ ట్రైనింగ్ అయిపోయింది. నాన్నగారితో చెప్పి, ఓఫిన్న అయ్యగారితో చెప్పి విశాఖపట్నం వచ్చేయడం జరిగింది. విశాఖపట్నం వచ్చిన తర్వాత వైజాగ్‌లోనే గాజువాకలో న్యూ గాజువాకలో జంక్షన్‌లోనే ఆహ్, సన్‌వినిక్స్ సాఫ్ట్‌వేర్ డ్రైవ్ అండ్ ఫ్లై ట్రావెల్స్ అని ఒక చిన్న కంపెనీలో చిన్న ఉద్యోగం నేను సంపాదించుకోవడం జరిగింది. తర్వాత ఆ ఉద్యోగం నేను చేసిన ట్రైనింగ్ వేరు. టీచర్ కావాలనేది నా ఉద్దేశం. టీచర్ అయితే దేవుని పనిలో నేను సెలవులుంటాయి. సాలరీతో నాకు పని లేదు. దేవుని పనిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా. దేవుని పనిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అంటే అర్థం ఏంటంటే, నా హృదయంలో పుట్టిన ఆలోచన ఏంటంటే, ఏదైనా దైవజనులుంటారు. ఆ దైవజనుల దగ్గర వాళ్ళకు మనం చేదోడు వాదోడుగా ఉండాలి. ఆయనకి సహకారిగా ఉండాలి. ఆయన పోరాడుతూ ఉంటాడు. ఆయన వెనక మనం పోరాటంలో కాస్త చేదోడు వాదోడుగా ఉండాలి. ఆయనకు కుడి భుజమో, ఎడభుజమో ఏదోలా మొత్తానికి. లేదంటే చర్చిలో చేపలెత్తడమో, మంచినీళ్ళు పెట్టడమో, తుడిచేయడమో ఏదో ఒకటి. ఇవి అనుకున్నాను తప్ప, ఈ దైవజనుడవ్వడం, అభిషేకింపబడడం ఇట్లాంటివి నా బుర్రలో లేవు. ఇప్పుడు జీవన్ ప్రకాష్ అని చెప్పాను గదా! కేపీడీఆర్ ప్రసాద్ గారి దగ్గర అసోసియేట్‌గా ఉన్న ఆ అబ్బాయికి బాగా తెలుసు ఈ మాటలు. ఎందుకంటే నేనెక్కడికెళ్ళినా నేను అందరికి నోటెడ్ గాబట్టి పరిసర ప్రాంతాల్లో, సంఘాల్లో అన్నీ నాకు మైకిస్తే
నేను ఆ మైకు ఆ జీవన్ ప్రకాష్‌కే ఇచ్చేవాడిని. తనది బేస్ వాయిస్ పాటలు పాడతాడు నాకంటే అని జెప్పి తనకే ఇచ్చేవాడిని. పైగా నేను అంత బాగా పాడను. నాకేమొచ్చు, నాకేం రాదు అని ఈ భావన ఇన్ఫీరియారిటీ అనమాట. నేను చేయలేను. ఇంత పెద్ద పెద్దోళ్ళున్న దగ్గర నేనేం చేయగలను? నేనేం మాట్లాడగలను? ఇది మాత్రమే గాదు నిజంగానే మాట్లాడలేకపోతుండేవాడిని గూడా. సాక్ష్యంకి సమయమిస్తే సాక్ష్యము చెప్పడానికి లేచి మైకిస్తే మైక్ పట్టుకొని ఒక్క 5 నిమిషాలు ఏడ్చి, ఒక 10 నిమిషాలు ఏడ్చి, దాంట్లో సగం నిమిషాలంటే ఒక 5 నిమిషాలు సాక్ష్యం. అంటే ఏడుపు 10 నిమిషాలు, సాక్ష్యం 5 నిమిషాలు. ఏడుపు పావుగంట, సాక్ష్యం 5 నిమిషాలు. ఇట్లా నాకు అంత భయమనమాట నాకు. అసలు ఈ ఈ పరిచర్య, సేవ అనేదే నాకు సత్యదూరం అన్నమాట. దేవుడు, దేవుని పనులు అన్నీ చేస్తాను. ఈ వాక్యం చెప్పడాలు, అభిషేకము, అవి ఇవి నాకసల అవి నా సత్యదూరం నా దగ్గరికి బాబోయ్! ఇలాంటివి చెప్పొద్దు నాకు. నిజంగానే ఈ విషయంలో చాలా సార్లు రఘువేలన్నయ్య నేను పరిచయమయ్యాక రఘువేలన్నయ్య మా ఊరికి తీసుకెళ్ళాను దార్లపూడి. బహిరంగ సభల్లో దాదాపుగా ఒక 2 రోజులు అక్కడ వాడుకోవడం జరిగింది అన్నగారిని. 2000 టాకింగ్ అబౌట్ ద ఇయర్ ఆఫ్ 2011 2010 2010 సంవత్సరంలో. ఆ తర్వాత తమ్ముడు చాలా పని ఉంది, చాలా పని ఉంది అన్నాడు. నాకు చాలా పని ఉంది అని అంటున్నప్పుడు కూడా నాకు అర్థం కావడం లేదు. ఏం పనుందిరా నాయనా అనుకునేవాడిని. ఒక సంవత్సరం పోయిన తర్వాత ఏం పనుందో అర్థమయ్యింది. అర్థమైన తర్వాత అప్పటి నుండి అన్నగారిని చూడగానే మన రఘువీలన్నని చూడగానే నేను చాలా దూరంగా ఉండేవాడిని. ఎందుకంటే మరలా ఇదే మాట మాట్లాడతారు కదా! తమ్ముడు చాలా పనుందని చెప్పి. ఇంక ఈ చాలా పనుందని అంటారు. అంటే పరిచర్య అని అర్థమైపోయింది కాబట్టి కొంచెం దూరంగా ఉండడం మొదలుపెట్టాను. ద్వేషము, కోపం కాదు భయంతో. మళ్ళీ అదే చెప్తారు. మళ్ళీ నేను కన్విన్స్ అవుతుంటాను. నాకు భయమేస్తుంది. నాయనా ఇలాంటివి నేను వినకూడదు అని చెప్పి. ఇట్లా ఉండిన కాలంలో మరలా నేను ఒక 4 రోజులు ఉపవాస ప్రార్థన కైలాసపురంలో ఉండేవాడిని. గాజువాక అప్ అండ్ డౌన్ చేస్తుండేవాడిని. ఆదివారం మాత్రం పంతులు గారి మేడ అప్పుడు అన్నయ్య సంఘం. టీచర్ ట్రైనింగ్ పాస్ అయిపోయాను. రిజల్ట్ అక్కడ ఉండగానే వచ్చింది. ఒకరోజు అక్కడే సాక్ష్యం చెప్పుకున్నాను నేను. పంతులు గారి మేడలో నేను సాక్ష్యం చెప్పుకున్నాను ఆదివారం. సాక్ష్యముల సమయంలో. సత్యదర్శనం ఏదో నాకు అర్థమైంది. సత్యదర్శనం ఏదో నాకు దొరికింది. అపోస్తలిక బోధ దొరికింది. వెలకట్టలేని అపోస్తలిక బోధ నాకు దొరికింది. వెలకట్టలేని ఐశ్వర్యం నాకు దొరికింది. ఆ రోజు ఏం పలికానో ఇప్పుడు మీ దగ్గర పలుకుతున్నాను. చాలా మెల్లిగా మాట్లాడుతున్నాను. అంటే ఎక్కడ ఒక పొల్లు కూడా పోకూడదు. ఆ రోజు ఏం మాట్లాడానో ఇప్పుడు కూడా అదే మాట్లాడాననే ఉద్దేశంతోనే మెల్లగా చెప్తున్నాను. అపరిమితమైన ఐశ్వర్యం దొరికింది. వెలకట్టలేని ఐశ్వర్యం నాకు దొరికింది. అదేంటంటే అపోస్తలిక బోధ. ఇంకొకటేంటంటే ఆ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. ఈ తరంలో దేవుడు జరిగిస్తున్న కార్యమేంటో నాకు అర్థమయింది. 2.5 సంవత్సరాలు సెంట్రల్ చర్చ్‌లో ఉన్నాను. పెద్దాయన్ని ఇంచ్ బై ఇంచ్ అబ్జర్వ్ చేశాను. మీరు వినాలి బాగా. వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఇంచ్ బై ఇంచ్ అబ్జర్వ్ చేశాను. మల్కాజ్‌గిరి ఎళ్ళానన్నానే. మల్కాజ్‌గిరి ఎందుకెళ్ళాననుకున్నారు? అక్కడ ఒక ఫంక్షన్ హాల్‌లో జరుగుతుంటది. మరి ఇప్పుడు అక్కడ జరుగుతుందో లేదో నాకు తెలీదు. అది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి కాన్స్టిట్యూయెన్సీ ఒకప్పుడు. ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి కాన్స్టిట్యూయెన్సీ అది ఎంపీగా. అక్కడికి మల్కాజిగిరికి వెళ్ళినప్పుడు అక్కడేం జరుగుతుంది? అక్కడేం చేస్తున్నారు ఈ దైవజనుడు? ఏంటి సంగతి కథాకమ్మం ఇష్యూ. ఒక పక్క వాక్యానికి వాక్యము, బీహార్ వెళ్ళాను. అన్నీ చూసిన తర్వాత ఈ దైవజనుడు భూమి మీద ఎందుకు బతుకుతున్నాడంటే దేవుని చిత్తానుసారమైన కార్యము తుదముట్టించడానికే బ్రతుకుతున్నాడు. దేవుని చిత్తానుసారమైన, దేవుని సంకల్పానుసారమైన కార్యమును సంపూర్తి చేసి, నా తుది శ్వాస విడవాలి అనే సదుద్దేశంతో, ఒక సంకల్పంతో బ్రతుకుతున్నాడు అనే విషయం నేను నిర్ధారణ చేసుకున్నాక, ఇంక మరలా నేను వెనక్కి తిరిగి చూడడం అనేది జరగలేదు. ఒక్కసారి మాత్రం చిన్న డిస్టర్బెన్స్ కలిగింది. ఎప్పుడో అది కూడా చెప్తాను. పంతులు గారి మేడలో నేను సాక్ష్యం చెప్పుకున్నాను. ఏం చెప్పుకున్నానంటే సత్యం నాకు దొరికింది. సత్య దర్శనమేదో నాకు తెలిసింది. వెలకట్టలేని ఆస్తి. అపోస్తలిక బోధ, అపోస్తలిక సిద్ధాంతం నాకు దొరికింది. ప్రవక్త అంటే ఇలా ఉంటారా? ప్రవక్తని మనం ఎలా గుర్తించాలా? అపోస్తలుడంటే ఎలా ఉంటారా? అపోస్తలుని మనం ఏ విధంగా గుర్తించాలా? అనే విషయాలు ఏదో నా బుర్రకి నాకు అర్థమైనంత వరకు అర్థమైంది. ఇక చాలు వెనక్కి తిరిగి చూడకూడదు. ఇక చాలు నా జీవితంలో దాదాపుగా
ఒక 2002 నుండి 2008 వరకు 7 సంవత్సరాలు, దాదాపు 6 సంవత్సరాలు చాలా వేస్ట్‌గా గడిచిపోయింది. మరి మీరు చర్చ్‌కెళ్ళేదా పాస్టర్ గారు అంటే, ఎందుకెళ్ళలేదు? వెళ్ళాను. పాటలు పాడలేదంటే, పాటలు బాగా పాడుతాను. పాటలు కూడా పాడుకున్నాను. మరి ప్రార్థన చేసుకోలేదంటే, అది కూడా జరిగింది. ప్రార్థన చేయకుండా ఎలా ఉంటాం మనం? కానీ ఎందుకు నిరుత్సాహము, నిస్పృహ, నిర్లిప్తత, ఈ ఇహలోక జీవితంలో సక్సెస్ కాలేదు, దేవుడు నన్ను పట్టించుకోలేదు, ఏంటి పరిస్థితి అని ఈ హృదయ గదిలో ఒక దగ్గర డిస్టర్బెన్స్ ఉంటానే ఉంది. అలాగే 6 సంవత్సరాలు కంటిన్యూ అయిపోయింది. చాలా డిస్టర్బెన్స్ ఒక విధంగా. కానీ చర్చ్‌కెప్పుడూ మానను. చాలా ఉద్యోగాలు వదిలేసింది ఎందుకంటే ప్రైవేట్ ఉద్యోగాలు. చర్చ్‌కి వెళ్ళిన వెంటనే ఇంటర్వ్యూ సక్సెస్ అయిపోయింది. సార్ మీరు రేపటి నుంచి మీరొచ్చేయండి అంటే, రేపు రానండి. ఎందుకంటే రేపు సండే గదా! రేపు నాకు చాలా ఇంపార్టెంట్ డే. వెరీ ఇంపార్టెంట్ డే. వాల్యుబుల్ డే. మోస్ట్ ప్రెషియస్ డే ఫర్ మీ అని జెప్పేవాడిని. వాళ్ళు నవ్వుకొని తర్వాత రోజు వాళ్ళే అప్పుడు చిన్న ఫోన్ ఉండేది. ఆ చిన్న ఫోన్‌కి ఫోన్ చేసి చెప్పేవారు. సార్ మేము చెప్తాను అప్పటి నుంచి మీరు రండి అని చెప్పి. దట్ మీన్స్ ఏంటంటే మీరు రావద్దని ఇంకా. అంటే మీరు చెప్పినప్పుడు, మీకు అనుకున్నప్పుడు అనుకూలమైన దినాల్లో రావడం గాదు. మేము చెప్పినప్పుడు రావాలని గదా అంటారాళ్ళు. ఆ విధంగా ఆదివారం నాకు చాలా ఇంపార్టెంట్. ఆదివారం నేను ఇంకే పని చేయడానికి ఇష్టపడను అనేది ఒక చాలా పెద్ద భయంకరమైన సిద్ధాంతం నాకు. అలా కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు వదులుకున్నాను. ఆ తర్వాత దేవుని కృపను బట్టి 4 రోజులు ఉపవాస దినాలు ఇక్కడే మరి కైలాసపురంలో ప్రతిష్ఠించుకొని ఇక్కడ సాక్ష్యం చెప్పుకున్నానని చెప్పాను కదా! పంతులు గారి మేడలో. సత్య దర్శనంలో నేనొక స్తంభంగా నిలిచిపోవాలి. సత్యమును ధ్వజముగా ఎత్తిపెట్టే ఒక విశ్వాసిగా నేను మిగిలిపోవాలి. ఎందుకు వస్తున్నామో, ఎందుకు వెళ్ళిపోతున్నామో తెలియట్లేదు అన్నట్టు ఉండకూడదు నేను అని ఆ రోజు అక్కడ సాక్ష్యం చెప్పుకున్నాను. సత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసినంత వరకు నా పరిధిలో, నా ప్రపంచానికి నేను తెలియచేయాలి అని రఘువేల్ అన్నయ్య ఉన్నారు పక్కనే ఇప్పుడు. సాక్ష్యం దాదాపుగా ఒక పావుగంట సాక్ష్యం చెప్పుకున్నాను. ఆ తర్వాత 4 రోజులు ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకొని, నేను ఉద్యోగం చేస్తున్నాను ప్రభువా! నాకు సంతృప్తి లేదు. నేనేం చేయాలో తెలీదన్నప్పుడు 4 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసిన తర్వాత, ఇక్కడ నాకు 9,000 ఇచ్చేవారు గాజువాకలో. ఆ 4 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసిన తర్వాత నాకొక ప్రేరేపణ కలిగింది. బలమైన ప్రేరేపణ. రూమ్ వేకేట్ చేసి ఎక్కడికైతే చదువుకున్నా అక్కడికెళ్ళిపోయి చిన్న స్కూల్‌లో రూ. 2,500 అక్కడ సాలరీ ఇస్తారు. అక్కడికెళ్ళిపో అనే ఒక ప్రేరేపణ కలిగింది. స్పాట్‌లోనే మానేసి వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయిపోయాను. ఎందుకంటే అది నా ఫీల్డ్ గాబట్టి. అదే నేను ట్రైనింగ్ చేశాను గాబట్టి. అక్కడికి వెళ్ళిన ఒక సంవత్సరంన్నర తర్వాత దేవుడు నాకెప్పుడో మాటిచ్చాడు. చాలా ఏండ్ల క్రితం మాటిచ్చాడు. అప్పటికి నాది క్వాలిఫికేషన్ లేదు, ఏమీ లేదు. నా కుమారుడా నేను టీచర్ చేస్తానని జెప్పి. స్వరం నాకు వినిపించింది. హైదరాబాద్‌లో ఉంటున్నప్పుడు. నేను అటు ఇటు 3/4 ప్యాంటేసుకొని హైదరాబాద్‌లో తెలుసు మనకు వాటర్ ప్రాబ్లమ్. వాటర్ కోసం ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని పరిగెడతా ఉంటే, నాకా స్వరం వినిపించి అటు ఇటు చూస్తున్నాను. ఎక్కడి నుంచి వినిపించిందో తెలీదు, ఏంటో తెలీదు. 1, 2 సార్లు వినిపించింది. కానీ అది అలా స్థిరంగా ఉండిపోయింది. అదే మాట మా ఫ్రెండ్ చంద్రశేఖర్ అని ఆ అబ్బాయి కూడా ఊఫిరి మినిస్ట్రీస్‌లోనే ఉన్నాడు. నర్సీపట్నంలో పాస్టర్ ప్రసాద్ గారి దగ్గర ఆ అబ్బాయి విశ్వాసి. ఒకప్పుడు సతీష్ కుమార్ గారి దగ్గరికెళ్తుండేవాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి ప్రత్యక్ష సాక్షి. ఆ అబ్బాయి ఎంఎస్సీ కంప్లీట్ చేశాడు. నాది అప్పటికి ఇంటర్మీడియేటే. నేను చెప్పాను ఫ్రెండ్ ఇలాగ నాకు స్వరం వచ్చింది ఇలాగ చేస్తానంటే, "నీ క్వాలిఫికేషన్ కూడా లేదు కదా! నువ్వు ఎలా చేస్తావు" అంటే, "నాకు తెలీదు. మరలా స్వరం నేను విన్నాను" అని చెప్పాను. అలా దేవుని కృపను బట్టి 2014 డీఎస్సీలో దేవుడు మాటిచ్చాడు. అనేక అనుభవాలు నేర్పించాడు. 2014 డీఎస్సీలో అప్పుడు విశాఖపట్నం, అనకాపల్లి కలిసుండేది. డిస్ట్రిక్ట్ ఓపెన్ మెయిల్ టాపర్‌గా దేవుడు నాకు డీఎస్సీలో ఉద్యోగం ఇచ్చాడు. గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం. ఇప్పుడు నేను పూడిమడక జిల్లా పరిషత్ హై స్కూల్‌లో నేను జాబ్ చేస్తూ అచ్యుతాపురం, కొండకర్రలో 2 దగ్గర నేను పరిచర్య చేస్తున్నాను. లాస్ట్ 5 సంవత్సరాల నుంచి. 2021 సంవత్సరం నుంచి నేను కొండకర్రలో పరిచర్య ప్రారంభించాను. 2000 సంవత్సరంలో అభిషేకం తీసుకోవడం జరిగింది. దేవుడే ఈ ప్రయాణంలో నా పక్షాన నిలబడ్డాడు. ఇదివరకే నేను చెప్పాను మీకు. సాక్ష్యమే చెప్పడం రాదు నాకు. అంటే చెప్పడం రాదు ఇన్ ద సెన్స్ భయం. అంత భయం అన్నమాట. ఒక పావుగంట ఏడ్చి 2 నిమిషాల సాక్ష్యం, 5 నిమిషాల సాక్ష్యం. అట్లాంటిది దాదాపుగా 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా చాలా ప్రాంతాల్లో వాడబడుతున్నాను దేవుని కృపను బట్టి.
ఎక్కడ కూడా మరి చెప్పిన పాయింట్ పెద్దాయన చెప్తారు గదా! గురువుగారు, ఓఫిరయ్య గారు. మరి దేవుడు అలాగే మరి బైబిల్ 34 సార్లు చదవడానికి 34 సార్లు ఇప్పుడు చదువుతున్నాను. చదవడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి ఓఫీర్ నాన్నగారు చెప్పిన గ్రంథాలు, వాచ్‌మన్ నీ గారి గ్రంథాలు, ఏడబ్ల్యూ టోజర్ గారి గ్రంథాలు, లెనార్డ్ రావెన్‌హీ గారి గ్రంథాలు, అలాగే పిల్గ్రిమ్స్ ఆఫ్ ప్రోగ్రెస్, జాన్ బనియన్ గారి గ్రంథము. ఇట్లా అనేక గ్రంథాలను, ఉపనిషత్తులను, శ్వేతారోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, కేన ఉపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ఇట్లా అనేకమైన ఉపనిషత్తులు మరి ఓఫిరయ్య గారు చెప్పడం తర్వాతే శ్రీమదాంధ్ర భాగవతము, అలాగే దివ్య ఖురాన్ 2012లోనే నేను విశాలాంధ్ర బుక్ స్టోర్‌లో పూర్ణ మార్కెట్‌లో 101 ఫీవర్‌లో వెళ్ళి కొనుక్కున్నాను. రూ. 360 అప్పట్లో తెలుగు వెర్షన్ ఖురాన్. అది రొగేలాని చూడగానే నర్సీపట్నంలో డిబేట్ జరిగింది. పౌలు రాసిన పత్రికల ద్వారా దేవుడెవరు? పౌలు రాసిన పత్రికల ద్వారా దేవుడెవరు? కాకినాడ నుంచి ఇస్లాం స్కాలర్ ఒక ఆయనొచ్చారు. మన దగ్గర నుంచి రఘువేలన్ని వచ్చారు, మాట్లాడారు. ఆయన డిబేట్ చేసిన తర్వాత ఒక నెల రోజుల్లోనే నేను కొన్నాను. దసరా సెలవులకి వెళ్ళి 2012లో 11లో అనుకుంటాను. నేను పూర్ణ మార్కెట్ డౌన్‌లో ఉన్న విశాలాంధ్రకెళ్ళి అక్కడ దివ్య ఖురాన్ కొనడం జరిగింది. ఈ విధంగా దేవుడు విచిత్రమైన పరిస్థితుల నుంచి, అనేకమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి, అనేకమైన స్థితిగతుల నుంచి, టెన్షన్స్ నుంచి, అమాయకత్వం నుంచి, అజ్ఞానం నుంచి అనేక విషయాలను నేర్పిస్తూ ఈనాటికి దేవుడు ఇలాగా దాదాపుగా ఒక 15 మందికి బాప్తిస్మాలు ఇవ్వడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎన్నో ప్రసంగాలు చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. అనేక మంది కోసం ప్రార్థన చేయడానికి చాలా పెద్ద సంఘం కాదు గానీ, అనేక మంది కోసం, గాయపరచబడిన ప్రతి ఒక్కరి కోసం, లోలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం, ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, మేము ప్రార్థించడమే మొదలు. దేవుడు అద్భుతంగా జరిగిస్తానే ఉన్నాడు. అద్భుత కార్యాలు జరిగిస్తానే ఉన్నాడు. అలాగా దేవుడు మమ్మల్ని ప్రార్థించే సంఘంగా, ఒక చిన్న మందగా, కొండకర్లలో ఒక ప్రార్థించే మందుంది. వాళ్ళు నా మనస్సునెరిగి ప్రార్థిస్తారని మరి అనుకున్నాడో ఏమో ఆ మహానుభావుడు యేసయ్య. దేవుడు అద్భుతంగా మనం ప్రార్థించడమే లేటు. అనేకులు చాలామంది అన్యులు రక్షణ పొందడం, యేసుని ఎరగడం ఈ ప్రార్థనల ద్వారానే. అనేక మంది యాక్సిడెంట్ ద్వారా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసిన తర్వాత దిగ్గున లేచి నడిచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్న చాలా సాక్ష్యాలున్నాయి. దేవుడే కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా దేవుడు 5 సంవత్సరాల నుంచి మనల్ని కాచి, కాపాడి ఈ సేవలో నడిపిస్తా ఉన్నాడు. చాలా సార్లు చాలా ప్లాట్‌ఫార్మ్స్ మీద నేను చెప్పుకున్న ఒక పాత మాట, అందరికీ చాలా పాత మాట, మీకు కొత్తదది. నా జీవితాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. జనరల్‌గా ప్రపంచ చరిత్రను 2 భాగాలంటారు గదా! క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అలాగా నా జీవితం ఏంటంటే బిఫోర్ 2008, ఆఫ్టర్ 2008గా విభజించవచ్చు అని నేను చెప్తుంటాను. బిఫోర్ 2008లో నా జీవితంలో నా ఇష్టమే. నేను అనుకున్నదే అనుకున్నట్లుగా తెలీదు గదా! మరి అజ్ఞానం. జరిగించుకుపోవాలి. జరగలేనప్పుడు గాయపరచబడి బాధపడుతూ ఉండాలి. ఇదే నా జీవితం. 2008లో ఒక మనిషి పరిచయమయ్యాడు. ఒక మనీషి పరిచయమయ్యారు. ఆయన పరిచయం అయిపోయిన తర్వాత నా జీవితం మారిపోయింది. నా ఆలోచన విధానం మారిపోయింది. నా ప్రయారిటీస్ అన్నీ మారిపోయాయి. అద్భుతమైన జీవితం స్టార్ట్ అయింది. ఇక 2008 తర్వాత నుంచి నేను అనుకున్నట్టుగా చేయడం చాలా ఒకనాటికి తగ్గిపోతా వస్తుంది. చాలా వరకు తగ్గింది. ఇంకా తగ్గిపోవాలి. దేవుని చిత్తమేంటో గుర్తెరిగి, గోజాడి తెలుసుకొని, ఆ ప్రకారమే నడవడానికి 2008 తర్వాత నుంచి ఇప్పటి వరకు, 2008 నుంచి ఇప్పటి వరకు అంటే 2026 వరకు అదే ప్రయత్నంలో ఉన్నాను ఇప్పటికి కూడా. అందుకనే నర్సీపట్నంలో నేను జాబ్ చేస్తుండేవాడిని. ఇక్కడ సంఘం వచ్చాక ఒక 6 నెలలకే నర్సీపట్నం వెకేట్ చేసి అచ్యుతాపురం ప్రాంతానికి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయడం జరిగింది. నర్సీపట్నంలో దాదాపుగా 40 మంది స్నేహితులు, జై భీమ్ అనగానే చాలామంది రావడానికి, ఉద్యమం చేయడానికి, రోడ్డెక్కడానికి, చాలా విషయాల్లో మరి మనకి స్నేహితులు వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ఎవ్వరు లేరు. అయినప్పటికీ రావాలని అనిపించలేదు. అప్పుడు కూడా స్పిరిచ్యువల్ వార్‌ఫేర్‌లో నాన్ స్టాప్‌గా 17 రోజులు కూర్చొని, ఆ బలంతో
తెచ్చుకున్న ఆ బలంతోనే అక్కడ వికెట్ చేసి నర్సీపట్నం, అచ్యుతాపురం ప్రాంతం వచ్చేయడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా మనసులో ఎక్కడో ఒక చిన్న డిస్టర్బెన్స్ గాయం ఉండేది ఒక పక్క. దాంట్లోనే కంటిన్యూ అయిపోతుండేవాడిని. ఒక చిన్న డిస్టర్బెన్స్ ఉండేది. అయినప్పటికిని కృప కలిగిన ప్రభువు ఒక్కొక్కసారి ప్రసంగమే చేయలేనేమో అనిపించేది. ఇంక నేను కేపీడీఆర్ ప్రసాద్ గారి దగ్గరికి ఆటో కట్టించి, ఇక్కడున్న ఈ 10 మంది విశ్వాసుల్ని అనకాపల్లి పంపించేస్తాను. నేను మాట్లాడలేకపోతున్నాను. ఇంక చాలా కష్టం. ఎందుకంటే నాకు వాక్యం రావడం లేదు నోట్లోంచి. దేవుడు నన్ను ఏమో ఏమైంది నేనింత అప్పు చేశానేంటో అని చెప్పి అలా అనుకుంటున్నప్పుడు ఆ రోజే విశ్వాసులు చెప్పేవారు. "అన్న ఈరోజు అగ్గి దిగిందన్న" అని చెప్పి. కాబట్టి ఇలా దేవుని కృపను బట్టి దేవుడే నడిపించాడు. ఒక బలహీన ఘటమును నడిపించినట్లు దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నాను. ఇది నా యొక్క సాక్ష్యము. మరి ఇక్కడి నుంచి ఒక పావుగంట లేదా 20 నిమిషాలు 8:28 అయింది. ఒక 20 నిమిషాలు, 22 నిమిషాలు 9 గంటల వరకు వాక్యము మరి చెప్పాలని దేవుని చేత ప్రేరేపింపబడుతున్నాను. సాగర్ బాబు, నేను స్టార్ట్ చేయనా? పర్లేదా? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి చాలా ఓపికగా ఈ సాక్ష్యమును మీరు దైవజనుడిగా మీరు గౌరవించి, గుర్తించి ఈ సాక్ష్యమును మీరు విన్నారు. అందును బట్టి మీకు ప్రభువు మెండైన దీవెనలు మీకు కురిపించునుగాక. నేటి మన వాక్య ధ్యానమునకు మూలవాక్యముగా ఇర్మియా ప్రవచన గ్రంథము. నేటి మన వాక్య ధ్యానమునకు మూలవాక్యముగా ఇర్మియా ప్రవచన గ్రంథము. ఇర్మియా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము. 9వ అధ్యాయము 9వ అధ్యాయము 24వ వచనాన్ని 24వ వచనాన్ని నేనే చదువుతానండి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గుర్తించి గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. మనమందరము తలలు వంచుదాం. ఫోన్ ముందు లేదంటే సిస్టమ్ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరూ తలలు వంచి మనమందరము నేటి వాక్య ధ్యానము కోసం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా, ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన రాజా, జీవాధిపతి, నీకు వందనాలు, 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు. దయామయుడా, కృపామయుడా, రాజా నా తండ్రి, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. మరొక తరుణమును, మరొక బంగారు అవకాశమును ప్రభువా నీ కృపలో మీరు అనుగ్రహించినారు స్వామి. నీకు వందనాలు. నీ పవిత్రమైన, నీ పరిశుద్ధమైన, నిష్కలంకమైన బలము కలిగిన ప్రభువా, నీ రెక్కల కింద మీరు దాచి, కాచి, కాపాడి ఉంచడమే కాకుండా మరొకసారి నీ నామస్మరణ చేసుకోవడానికి, నిన్ను స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి ప్రభువా, నిన్ను ఘనపరచడానికి ప్రభువా, నీ మాటలను ప్రభువా స్మరించుకోవడానికి మీరిచ్చిన ఈ అవకాశమును బట్టి, ఈ సువర్ణ అవకాశమును బట్టి నీ పాదములకు ముద్దులు, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను స్వామి. నీకు వందనాలు. దయామేయుడా నీకు వందనాలు. మీ దాసుడు వట్టివాడు ఎప్పుడు మీకు తెలుసు ప్రభువా. రాజా నా తండ్రి నీకు స్తోత్రాలు. ఇహలోక జ్ఞానమందును, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానమందును ప్రభువా వెనకబడిన వాడిని మీకు తెలుసు స్వామి. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా మీరు దిగివచ్చి మీ దాసుని నోట్లో మీరు వాక్కుని పెట్టమని, మీ దాసుని నోటిని మీరు బూరగా ఊదమని, మీ దాసుని నాలుకని మీరు ముట్టమని ప్రభువా, రాజా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. మనుష్యరీత్యా మీ దాసుడు పలకాలనుకున్న ప్రతి మాటను మీరు రద్దుపరిచి నిషేధించి, మీరు పలకాలనుకున్న మాటలనే మీ దాసుడు అంటే మీరు పలికించమని ప్రభువా, రాజా నా తండ్రి నీకు స్తోత్రాలు. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు నాకు మాకందరికీ మీరు అనుగ్రహించమని అడ్డుచున్న గలిబిలి సృష్టించదలచ చూచిన ప్రతి విధమైన దురాత్మ సంబంధమైన చీకటి శక్తులను, వ్యక్తులను, మంత్రశక్తులను,
కీచక శక్తులను, అపవాది శక్తులను మీరు బంధించమని, లయపరచమని, కృప చూపించమని. యేసయ్యా రాజా నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. యేసు స్వామి మీరు దిగిరమ్మని, ఈ మూలవాక్యం ఏ విధంగా కొనసాగించాలో మీరు జ్ఞానమును అనుగ్రహించమని, ఆలోచనను కృప చూపించమని, ప్రభువా మీ రక్తము చేత మీరు బాగుగా కడిగి ప్రభువా అభిషేకమును అనుగ్రహించమని, కృప చూపించమని, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, దైవ జనాంగమా, చదవబడిన లేఖన భాగము చిరపరిచితమైన లేఖన భాగం మనకందరికీ. ఇది మొదటిసారి పాస్టర్ గారు నేను వింటున్నాను అని ఎవ్వరు అనరు. అందున ఓఫీర్ మినిస్ట్రీస్‌లో ఉన్న ఎవ్వరు అనరు. బయట వాళ్ళే అనరు. ఓఫీర్ మినిస్ట్రీస్‌లో ఉన్నవాళ్ళు వాక్య సేవకులు, వాక్య ప్రేమికులు, సత్య ప్రేమికులు. కాబట్టి లోతైన వాక్యాల కోసం ఎప్పుడు ఎదురు చూచే, బలమైన ఆహారం కోసం ఎదురు చూచే బలమైన విశ్వాసులు ఓఫీర్ మినిస్ట్రీస్‌లో ఉన్నవాళ్ళు. ఇది సొంత డబ్బా గాదు గానీ, ఇది జగమెరిగిన సత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలనాడు మనం చెప్పుకుంటాం బెరయా సంఘము ఎలా ఉండిందని జెప్పి. బెరయా సంఘము తెస్సలోనికలో ఉన్న సంఘము కంటే ఘనులై ఉండిరనుంది. అంటే తెస్సలోనికలో ఉన్న సంఘము కూడా ఘనులైన వారు. వాళ్ళకంటే ఘనులు బెరయా సంఘం. నేటి తరంలో కూడా లేఖనం ఏమి చెప్పుచున్నది? ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? వాట్ డస్ ద స్క్రిప్చర్ సే? పరంతు పవిత్ర శాస్త్ర క్యా కహ రహా హై అని ప్రశ్నించే సంఘము ఉందంటే అందులో ప్రథమ స్థానంలో ఉండేది ఓఫీర్ మినిస్ట్రీస్‌లో ఉన్న వాళ్ళే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మెట్టుకు మనం చదివిన లేఖన భాగంలో మనం చూసినట్లయితే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, ఒకవేళ అతిశయిస్తున్నారనుకోండి ఎవరైనా, ప్రభు మాట్లాడుతున్నాడు. నా పిల్లలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా, ఒకవేళ మీరు అతిశయించాలనుకున్నారనుకోండి, ఒకవేళ మీలో ఎవరైనా అతిశయించాలని పూనుకుంటే, దేనిని బట్టి మీరు అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న, నీతి న్యాయములు కూడా జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించాలి మొదట. భూమి మీద నీతి న్యాయము రెండూ జరిగిస్తున్న యెహోవాను నేనే అని మొదట గ్రహించాయి. అప్పుడు నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలంటే పరిశీలనగా తెలుసుకోవాలి. దానిని బట్టియే అతిశయించాలి వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అతిశయించాలని ఉంది. అతిశయించాలని ఉంది. కానీ అతిశయించాలంటే మన జీవితంలో, మన దైనందిన జీవితంలో, మనం ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి గదా! మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం లేదు. ఇహలోక సంబంధమైన విషయాలలో మనము ఏవైనా ఒక మెట్టెక్కుదామంటే ఎక్కలేకపోతున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో ఒక మెట్టెక్కుదామంటే ఆ మెట్టు మీదే ఉంటున్న పరిస్థితి. ఆ మెట్టు మీదే ఉంటున్న పరిస్థితి. మరి ఎక్కలేకపోతున్నాం. లోక సంబంధమైన విషయాల్లో, ఇహలోక సంబంధమైన విషయాల్లో ఉద్యోగాలు గానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గానీ, అప్పులు గానీ, ఇంకేనా ఆరోగ్యంలో గానీ, ఇంకెందులోనైనా కూడా ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. మనది గాదు, మరి పక్కోళ్ళది లేదు ఇంకొకరిది చూస్తున్నా కూడా అదే పరిస్థితి ఆల్‌మోస్ట్ ఆల్ ఒకలాగే ఉంటుంది కదా! లోకంలో ఉన్నవాళ్ళు చూస్తే రాకెట్‌లాగా దూసుకుపోతున్నారు. లోకంలో ఉన్న వాళ్ళందరూ. మనమేమో సత్య సంబంధులము. నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము అని చెప్పిన ఒక పెద్దాయన్ని వెంబడిస్తున్న వాళ్ళము. యేసు రక్తమును ఆశ్రయిస్తున్న వాళ్ళము. మరణము తప్పించబడిన వాళ్ళము. మొదటి మరణం తప్పించబడిన వాళ్ళం ఇప్పటికి. మరి మన పరిస్థితి ఏంటి ఇట్లా ఉంది? అనుకున్నట్లుగా లేదే పరిస్థితి. పోనీ భక్తిలో రాకెట్‌లాగా దూసుకెళ్ళిపోదాం అనంటే, భక్తిలో కూడా రాకెట్‌లాగా దూసుకొని వెళ్ళలేకపోతున్నాం. అనుకున్న కన్సిస్టెన్సీ ఉండడం లేదు ప్రార్థనా జీవితంలో. అంటే స్థిరత్వం ఉండడం లేదు ప్రార్థనా జీవితంలో. హృదయంలో ప్రేమ పెల్లుబికాలి అని అనుకుంటున్నాం. కానీ ప్రేమ అప్పుడప్పుడు ఫ్లక్చుయేట్ అవుతుంది. ఎత్తుకెళ్తుంది, కిందకి పడుతుంది. ఎత్తుకెళ్తుంది, కిందకి పడుతుంది. ఫ్లోటింగ్ అన్నమాట. అక్కడ కూడా స్థిరత్వం లేదు. హృదయంలో ప్రేమ నిండిపోవాలి ప్రభువా! హృదయం నిండా ప్రేమతో నింపు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం గానీ అది జరగడం లేదు.
వాక్యం కోసమే బ్రతుకుతాను ప్రభు అనుకున్న స్థాయిలో బ్రతకలేకపోతున్నాం. దేవుని కోసం శూరకార్యాలు, వీరకార్యాలు చేసేస్తాను ప్రభువా, ఏదైనా చేసేస్తాను ప్రభువా, నువ్వేదైనా చేయగలవు గదా ప్రభువా అని జెప్పి పూనుకుంటే అక్కడ కూడా అడ్డుబండొచ్చేస్తుంది. అక్కడ కూడా అడ్డురాయి వచ్చేస్తుంది. అసలు ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి ఏంటి జీవితం ఎలాగుంది? ఎందుకు బతుకుతున్నామో తెలీదు. గురి ఉంది స్పష్టంగా. గమ్యం ఉంది స్పష్టంగా. మాకు గురి కనిపిస్తా ఉంది. గమ్యం కనిపిస్తా ఉంది. కానీ నడక బాగోడం లేదు. అసలు పరిగెత్తాలని పూనుకుంటున్నాం. కానీ అట్‌లీస్ట్ నడవలేకపోతున్నాం. ప్రాకే పరిస్థితొచ్చింది. ఏంటి ప్రభువా ఇది ఇలాగుంది అని అనుకుంటూ మరి అతిశయించాలని ఉంది గానీ, అతిశయించడం వల్ల పడడం లేదు. ఎందుకంటే హృదయం నిండా ఒక రకమైన డిస్టర్బెన్స్ ఉందన్నమాట. అంటే అనుకున్నట్టుగా జరగడం లేదు. అనుకున్న సమయంలో, అనుకున్న వేళల్లో నేననుకున్నవన్నీ అట్లా జరగడం లేదు. ఏదో సత్యమందు ఉన్నామన్న ఒక పెద్ద ఒక 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 గొప్ప ఒక విషయం చెప్పుకోవడం తప్పితే అనుకున్నట్లు లేదు. అందుకనే అతిశయించలేకపోతున్నాం. అతిశయించాలి గదా ముందు. అతిశయించువాడు ఏం చేయమన్నాడు? భూమి మీద కృప చూపుచూ నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి మరలా నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి. ఇదంతా చేసేది యెహోవానే అని ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ యెహోవాని పరిశీలనగా తెలుసుకోవాలి. ఇది గదా మనం చేయాల్సింది. అయితే దేవుని యందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, దైవ జనాంగమా, మన జీవితంలో అది ఇహలోక జీవితంలో కావచ్చు, ఆత్మీయ జీవితంలో కావచ్చు. అనుకున్నది అనుకున్న వేళలో అనుకున్న ప్రకారముగా జరగకపోయినప్పటికీ, జరగలేనప్పటికీ, మనకున్న రుణ బాధలు ఇంకా తీర్చబడలేనప్పటికీ, మనకున్న కుటుంబ సంబంధాలు, బాంధవ్యాలు చాలా వరకు తెగిపోయాయి. అవన్నీ ఇంకా సెట్ రైట్ కానప్పటికీ, అనుకున్న విధంగా ఆరోగ్య స్థితి మనకు లేనప్పటికీ, ముందు మనము చేయవలసింది ఏమిటంటే, ఇట్లా ఉన్నాను. ఈరోజు ఇలా ఉన్నాను. ఈరోజు 7వ తారీఖు 7వ నెల అంటే జూలై నెల 2026వ సంవత్సరం. ఇలా ఉన్నాము అంటే దానికి కారణము కేవలము యెహోవా హస్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా హస్తము లేకపోతే మనం ఏదైతే అనుకుంటున్నామో ఈరోజు ఊహించుకుంటున్నామే, నేను అనుకున్నది అనుకున్నట్లుగా అనుకున్న వేళల్లో జరగలేదు. రుణ బాధలు పోలేదు. ఆరోగ్యంలో కూడా ఇంకా నాకు సరైన స్వస్థత జరగలేదు. నేను అనుకున్న వేగంగా భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో పరుగులెత్తలేకపోతున్నాను. నా ప్రార్థనా జీవితంలో కన్సిస్టెన్సీ లేదు. స్థిరత్వం లేదు. స్టేబుల్‌గా వెళ్ళలేకపోతున్నాను. హృదయం నిండా ప్రేమ ఉండడం లేదు. కానీ సత్యమందు ఉన్నాను అనుకుంటున్నామే. ఈ కాస్తైనా ఈ విధంగానైనా నడుస్తూ ఇక్కడ కూడా మనల్ని దేవుడు సజీవులుగా ఉంచి, ఈ విధంగా యెహోవా దేవుని యొక్క నామమును మన నోట్లో స్మరించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడంటే మనం అర్థం చేసుకోవాలేటంటే ఇది దేవుని కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! దేవుని కృప ఉంది గాబట్టే ఈ విధంగా మనం ఈరోజు బతికి బట్ట కట్టుకోగలిగాము. లేదంటే ఎప్పుడో దుష్టుడు మనల్ని తన కబంధ హస్తాలలో చిక్కించుకొని మనల్ని ఎప్పుడో కాటికి తీసుకెళ్ళిపోయే పరిస్థితి. నేటి దినం వరకు కూడా మనము సత్యం కోసము భూమి మీద సత్యం మొలవాలని, భూమి మీద దేవుని చిత్తము జరగాలని, భూమి మీద దేవుని మనోభిలాష నెరవేర్చబడాలని మనము ఈ విధంగా ప్రార్థనలైతే కూడా చేశాం. దేవుడు మన నోట ప్రార్థన ఉంచాడు. ఇలా జరగడానికి కూడా కారణం దేవుని కృపయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే నేను చాలా సార్లు స్థానిక సంఘానికి నేను ఒకటే చెప్తుంటాను. కొండకర్ల అగాపే సంపూర్ణ సువార్త సంఘానికి. ప్రియమైన సంఘమా, మీకు సమయం ఉంటే మీరు చేయవలసింది ఒకటే. రూమ్‌లోకెళ్ళి తలుపేసుకొని ఒక మూలన కూర్చొని, నేను నమ్మిన దేవుడు ఎవరసలు? ఎలాంటి వ్యక్తి ఆయన? ఆయన బలమేమిటి? ఆయన శక్తి ఏమిటి? ఆయన సామర్థ్యం ఏమిటి? మనం తెలుసుకోవాలి. ఆయనకున్న పరిశుద్ధత ఏమిటి? ఆయన గురించి మనం తెలుసుకోవాలి. మనకు ఎంతవరకు అర్థమయ్యాడంటే దేవుడు, నీటిలో ముంచడము బాప్తిస్మం పొందేంత వరకు మనకు అర్థమయ్యాడు. యేసు దేవుడు, తిరుగులేదు. నా జన్మ, కర్మ, పాపముల నిమిత్తము ఆయన తన పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన, అనంత శక్తియుతమైన రక్తములు ఆయన శిలువలో చిందించాడు. నా కోసము వెల చెల్లించాడు. క్రయధనముగా నన్ను కొన్నాడు అనే విషయం అర్థమైంది మనకు. నీటిలో ముంచడము బాప్తిస్మం పొందాము. అంతటితో చాలదు. ఇంకా మనము ఆయన గురించి ఆలోచించాలి. ప్రభువా నీ శక్తి ఏమిటి ప్రభువా?
నీ సామర్థ్యం ఏమిటి ప్రభువా? ఈ రోజు వరకు ఈరోజు 7వ తారీఖు 7వ నెల 2026 నేటి దినం వరకు దేవుని మీద ఉన్న మన అభిప్రాయము, దేవుని పైన ఉన్న మన ప్రేమ, రకరకాల విషయాల గురించి దేవుని గురించి మనం ఏమనుకుంటుంటామో, నేటి దినం ఉన్న అభిప్రాయము రేపటి దినం ఉండకూడదు. అంతకంటే పెరగాలి. అంతకంటే పెరగాలి. ఈ రోజున్న ఒక కోణం ఎన్ని కోణాల్లో ప్రభువుని నేటి దినం వరకు మనం చూసాము. మరలా రేపు తెల్లవారేసరికి మన జీవితంలో, మన దైనందిన జీవితంలో ఏదైనా ఒక ఆశ్చర్యము, ఏదైనా ఒక ఆశ్చర్యం ఒక ఒక మన జీవితంలోనికి, మన దైనందిన జీవితంలోనికి ప్రవేశించినప్పుడు మరలా వేరే కోణంలో కనిపిస్తాడు ప్రభువు మనకి. అప్పుడు ఆ వేరే కోణంలో కూడా దేవుణ్ణి మనం ఆస్వాదించగలగాలి. ఈ శక్తిని, ఈ సామర్థ్యాన్ని మనం ప్రభువు దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే ప్రభు అంటే ఏమిటో ముందు మనం తెలుసుకోవాలి. ప్రభు అంటే ఏమిటో ముందు మనం తెలుసుకోవాలి. చాలా సార్లు నేను చూస్తుంటాం మనం లోకంలో ఐపీఎస్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ప్రిపేర్ అవుతుంటారు. కలెక్టర్ జాబ్‌కి ప్రిపేర్ అవుతుంటారు అందరూ. ఇంక మన భాషలో చెప్పాలంటే. ఏండ్ల తరబడి చదువుతారు. ఒక్క పుస్తకం వదలకుండా చదువుతారు. ఒక్కొక్క పుస్తకం 10, 15 సార్లు చదువుతారు. ఢిల్లీ, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కోచింగ్‌లు తీసుకుంటారు. వేలకి, లక్షలకి ఖర్చు పెడతారు. చాలా సబ్జెక్ట్ ఉంటది వాళ్ళ దగ్గర. అంతకంటే ఎక్కువ మనం ప్రభువు గురించి పరిశ్రమించాలి. ప్రభు ఎవరు? తెలుసుకున్నాం. అంతటితో బానే ఉంది. ఈ ప్రభు యొక్క శక్తి ఏమిటి? ఈ ప్రభు యొక్క సామర్థ్యం ఏమిటి? ఈ ప్రభు యొక్క హోలీనెస్ ఏమిటి? పవిత్రత ఏమిటి? ఎంత పరిశుద్ధత ఉంది ప్రభువుకి. అలాగే దైవత్రిత్వం, ప్రభు యొక్క సర్వవ్యాపకత్వం, ప్రభు యొక్క అపరిమిత తత్వం, ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క దయ, ఇవన్నీ కూడా మనము దినదినము, దినదినము, దినదినము తెలుసుకోవడానికి, మననం చేసుకోవడానికి, ధ్యానించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే ప్రభు మనకింకా అర్థమవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సార్లు గబగబ గబగబ పావుగంట, 20 నిమిషాలు ప్రార్థన చేసేసి, ఈరోజు నా సెషన్ అయిపోయింది ప్రార్థన చేసేసాను. ఏం చేసాం ప్రార్థన అంటే అవసరాలు. నా అవసరాలు, పక్కోళ్ళ అవసరాలు, వేరే అవసరాలు. ఇదేనా? ప్రభువు అడుగుతాడు అప్పుడు. ఇదేనా నువ్వు చేస్తున్నది? నన్ను అర్థం చేసుకోవా? నా శక్తి ఏమిటో నువ్వు అర్థం చేసుకోవా? నా సామర్థ్యం ఏమిటో నువ్వు తెలుసుకోవా? నా అపరిమిత తత్వం అనేది ఒకటి ఉందో నువ్వు తెలుసుకోవా? నన్ను గూర్చి కొత్త నిబంధనలో నేను శ్రీమంతుడు అని రాయబడి ఉంది కదా! శ్రీమంతుడైన సంగతి పోనీ నీకు తెలుసా? దాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగావా? శ్రీమంతుడయ్యుండి మరలా మీరు రుణ బాధల్లో ఎందుకున్నారు అనే విషయం నీకేమైనా అర్థమైందా? దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏదోలే ప్రభు ఏదో అనుకుంటున్నాను. ఎప్పుడో తీరినప్పుడు తీరుతాడులే అని అనుకుంటున్నావు. మరి నన్ను శ్రీమంతుడని ఎందుకన్నారు? నా దగ్గర ఉందా లేదా ఇంతకి? అది నువ్వు ఉందని అనుకుంటున్నావా? లేదని అనుకుంటున్నావా? నువ్వేమనుకుంటున్నావు? అని ప్రభువు అడగడం ప్రారంభిస్తాడు. కాబట్టి దైవ జనాంగమా, దేవుని యందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, మనం ఒకటి నేటి దినము నేర్చుకోవాలంటే ప్రభు యొక్క శక్తి ఏమిటో తెలుసుకోవాలి. ఆయన సామర్థ్యం ఏమిటో తెలుసుకోవాలి. ఆయన యొక్క అపరిమిత తత్వం ఏంటో మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ప్రభు యొక్క సర్వవ్యాపకత్వం ఏంటో తెలుసుకోవాలి. మనకు అర్థం కావలసినంత అర్థమయ్యాడు. ఇప్పటికి రక్షణ పొందడానికి అవసరమైన అర్థం మనకయ్యాడు. రక్షణ పొందిన తర్వాత కూడా రక్షణ పొంది ఈ రక్షణను కొనసాగించుకోవాలి కదా! ఎక్కడ తటపటాయించుకుంటా, చెక్కు చెదరని క్లారిటీతో మనం ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలి. అంటే మనం చేయవలసింది ఒకటి. అదేమిటంటే ప్రభువుని గురించి మనం ఆలోచించాలి. ప్రభు శక్తి గురించి మనం తెలుసుకోవాలి. ఆయన పాదాలను మనం పట్టుకోవాలి. ఏడబ్ల్యూ టోజర్ గారు అంటారు. ఒక పుస్తకం రాశారు ఏడబ్ల్యూ టోజర్ గారు. ఒక 5, 6 నెలల క్రితం, ఒక సంవత్సరం క్రితం అనుకుంటాను. ఓఫీర్ నాన్నగారు చెప్పారు. ఈ బుక్ తెప్పించుకో నాన్న అని చెప్పారు. ఆ పుస్తకం పేరు ఇదిగో 'ద నాలెడ్జ్ ఆఫ్ ది హోలీ'. దీన్నే తెలుగులో ఏమంటారంటే పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం. ఈ పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం మనం సంపాదించాలి. మొట్టమొదట మనం అది చేయాలి. అప్పుడు మాత్రమే అతిశయించగలము. మనకు రుణ బాధలున్నా అతిశయించగలము. ఇబ్బందులున్నా అతిశయించగలము. మనకే మన జీవితమే
మన శరీరమే కృషించడానికి సిద్ధంగా ఉన్న గత భూమి మీద ఆల్రెడీ ఒక నాయకుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు. తన శరీరమే కృషించడానికి సిద్ధపడిన ఎక్కడ కూడా భక్తి చేయడం మానలేదు, ఆపలేదు. మనకందరికీ తెలుసు. ఇట్లా ఎట్లా జరిగిందండి? ఆయన ఎలా చేయగలిగాడు అలాగా? ఇది సాధ్యమా? అంటే అసాధ్యం అనిపిస్తుంటది. కానీ సాధ్యమవుతుంటది. ఇలా సాధ్యపడడానికి గల కారణం ఏమిటి అంటే ఇది ఒక్కటే మార్గం. అంటే ప్రభువుని గురించి ఆయన తెలుసుకున్నారు. మనం కూడా తెలుసుకోవాలి ప్రభువుని గురించి. ప్రభు శక్తి గురించి, ప్రభు సామర్థ్యం గురించి, ప్రభు యొక్క అపరిమిత తత్వం గురించి, ప్రభు యొక్క సర్వవ్యాపకత్వం గురించి, ప్రభు యొక్క దయ గురించి, ప్రభు యొక్క జాలి గురించి, ప్రభు యొక్క దైవతత్వం గురించి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకోవాలి మనం. అనేక విషయాలు తెలుసుకుంటాం. బిర్యానీ ఎలా వండాలి? మటన్ బిర్యానీ ఎలా వండాలి? కబాబ్స్ ఎట్లా రకరకాలవన్నీ తెలుసుకుంటున్నాం. బట్టలెక్కడ కొంచెం చీప్‌గా వస్తాయి. అక్కడికెళ్ళిపోతే బట్టలు కొంచెం చీప్‌గా తెచ్చుకోవచ్చు. ఓకే. బావుంది. వెహికల్స్‌లో ఏ వెహికల్ బావుంది? పెట్రోల్ బావుందా? డీజిల్ బాగుందా? 7 సీటర్ ఏంటి? లేదంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎలక్ట్రికల్ అదేంటి? ఇన్ని విషయాలు మనము అనేక సంగతులను తెలుసుకుంటున్నామే. ప్రభువుని కూడా అలాగే తెలుసుకోవడానికి ప్రతిదినము మనం ప్రయత్నం చేస్తా ఉండాలి. ప్రభు యొక్క శక్తిని, సామర్థ్యాన్ని ఆయన మన జీవితంలో చేస్తున్న, ఆయన మన జీవితంలో అడుగులు వేస్తున్న తీరును మనం జాగ్రత్తగా, నిశితంగా పరిశీలించుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఏం చేయగలము? అతిశయించి ఆయనను మనం పరిశీలించాలి. అతిశయించగలం. అతిశయించకపోతే అతిశయించడం మొదటి మెట్టు. అతిశయించి తెలుసుకున్న తర్వాత ఆయన గురించి మనం పరిశీలనగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఏడబ్ల్యూ టోజర్ గారు అంటారు ఆ పుస్తకంలో 'ద నాలెడ్జ్ ఆఫ్ ది హోలీ' అనే పుస్తకంలో, వై వి మస్ట్ థింక్ రైట్ అబౌట్ ద గాడ్. ఎందుకు మనం దేవుని గురించి ఉత్తమంగా ఆలోచించాలి? మొట్టమొదటి చాప్టర్‌లో అంటారు. ఆ 'ద నాలెడ్జ్ ఆఫ్ హోలీ' అనే పుస్తకం 23 చాప్టర్లు, 136 పేజీలు. అందులో ఫస్ట్ చాప్టర్‌లో ఇదే అంటారు. మనం ఎందుకు దేవుని గురించి ఉత్తమంగా, ఉన్నతంగా ఆలోచించాలి? ఇది బేస్‌మెంట్ అన్నమాట. ఆ పుస్తకం మొత్తానికి ఇదే పునాది. ఎందుకు ఆలోచించాలి అంటే, మనం దేవుని గురించి ఉత్తమంగా, ఉన్నతంగా ఆలోచించకపోతే, ఉత్తమంగా, ఉన్నతంగా దేవునికి మనము భక్తి చెయ్యలేము. అది సంగతి. దేవుని గురించి ఆలోచించవలసినంత ఉత్తమంగా, ఉన్నతంగా మనము ఆలోచించకపోతే, ఉత్తమంగా, ఉన్నతంగా దేవుడే మనల్ని మెచ్చుకునేటట్లుగా మనం భక్తి చేయలేము. నామ్‌కే వాస్తే అయిపోద్ది. మనుషులు చాలామంది మెచ్చుకుంటారు. మనకు తెలియనిదేముంది? చూస్తున్నాం గదా! బయట ఒకటి మాట్లాడతారు. లోపల ఇంకోటి ఉంటది. మనకందరికీ తెలిసిన విషయమే. కొంతమంది ఏం చేస్తారు? భీకరంగా పొగుడుతారు. అది చూసి మనం పొంగిపోయి ఉబ్బి తబ్బిబ్బయిపోతా ఉంటాం. ఇది సరే. కానీ ఎవడు మన నాథుడు? మన గురించి రక్తం చిందించిన నాథుడు మన గురించి ఏమనుకుంటున్నాడు? ఏమనుకుంటున్నాడు? అది మనం ఆలోచించాలి. కాబట్టి దైవ జనాంగమా, దేవుని యందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం పట్టుకొని నేను ఏ దేవుణ్ణి నమ్ముతున్నాను? ఆయన యొక్క శక్తి ఏమిటి? ఆయన సామర్థ్యం ఏమిటి? ఆయనకిష్టమైనవేంటి? ఆయనకిష్టమైనవేంటి? ఆయనకి కష్టమైనయేంటి? అది మనం ముందు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అదే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. అదే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. ఈ ఇంటికి ఎవరినైనా ఒక పెద్ద మనిషిని పిలిచామనుకోండి, ఓఫిరే గారినే పిలిచాం. మనకందరికీ తెలుసు. ఇప్పుడాయన మటన్ తినడం లేదు గాబట్టి, ఏదైనా ఒక మంచి బిర్యానీ వండి, అన్నంను కొంచెం బాగా మెత్తగా చేసి, కొంచెం ఏదో చారు పెడితే సింపుల్‌గా వెళ్ళిపోవాలి లోపలికి. వయసయింది 70 సంవత్సరాలు. లాస్ట్‌లో ఒక మంచి స్వీట్ ఏదైనా రసగుల్లానో, పంతువానో, గులాబ్ జామ్ మంచిది. ఇన్ని రోజుల్లాగా టీ కూడా తాగడం లేదాయన. చాలా తగ్గించేసారు. తక్కువ తాగుతున్నారు. అంటే ప్రవక్త వస్తేనే ఇంత మంచి మర్యాద ఆయనకెప్పుడు ఎక్కడ ఏం గావాలో అన్నీ కూడా సవ్యంగా చేస్తున్నామే. మరి దేవుని గురించి అది మనం తెలుసుకోవద్దా? దేవునికి ఏం గావాలి? నా నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నా నుంచి ఇప్పుడు, ఈరోజు, ఈ క్షణంలో నేనున్న స్థితిగతుల్లో, పరిస్థితుల్లో, నేనున్న ఈ భక్తిలో నాకు నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? హృదయం నిండా ప్రేమ పెల్లుబికాలను కోరుకుంటున్నాడా? లేదంటే దాంతో పాటే నా పరిశుద్ధత కోరుకుంటున్నాడా? దాంతో పాటే నా వాక్య పరిశోధన కోరుకుంటున్నాడా? నా సాత్వికం కోరుకుంటున్నాడా?
ఏం కోరుకుంటున్నాడు? ఆయనకి నచ్చేవేమిటి? ఆయనకి నచ్చనివేమిటి? ఆయన యొక్క సర్వవ్యాపకత్వం ఏమిటి? దాన్ని నేనెలా నమ్మాలి? నేను భరించగలనా నేను దాన్ని? నేను నమ్మగలనా? ఇవన్నీ మనం ఆయన గురించి ఆలోచించాలి. ఆలోచించాలి. అప్పుడు మాత్రమే మనము పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందుకున్న తర్వాత మాత్రమే దీనికి విద్యార్హతలు అవసరం లేదు. దేవుణ్ణి అడగడమే అన్నిటికీ ఉన్న పెద్ద విద్యార్హత. అప్పుడు మాత్రమే మనము దేవుణ్ణి నిష్కల్మషంగా భక్తి చేయగలము. అప్పుడు మాత్రమే మనము దేవుని దగ్గర భలా నమ్మకమైన నా మంచి దాసుడా, మంచి దాసురాలా అని పేరు తెచ్చుకుంటాం. లేదంటే ప్రయోజనం లేదు. ఇంత గొప్ప ఉద్విగ్నమైన దర్శనంలో ఉండి, "ఏమి నాయనా నీ పనులు చూపించు, నీ క్రియలు చూపించు. ఏం తల్లి, ఇలా రా తల్లి నీకెప్పుడు ప్రతిష్ఠింపజేశాను" అంటే, "2008 ప్రభువా." అవునవునవును. చూసాను బాగానే ఉంది. ఏంటి నాన్న నువ్వు తెచ్చినయి ఏంటి? నువ్వు చేసినయి ఏంటో ఒకసారి చూపించు అంటే, మన పోర్ట్‌ఫోలియో ఉండాలి అక్కడ. లేకపోతే ఏం ప్రయోజనం? మనం చెప్పేసుకుంటున్నాం ఏమని? ఇక మీదట నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది అందరికీ నీతి కిరీటం ఉంచబడి ఉండదు. దేవుడు చాలా కఠినంగా లెక్క చూస్తాడు. ఎట్లా చూస్తాడంటే, నీకు తెలుసన్నది కాదు. తెలిసిన తర్వాత నువ్వు చేసిందేమిటి? నువ్వు చేసిన భక్తి ఏమిటి? నన్ను తెలుసుకోవడానికి, నా ఇష్టాయిష్టాలు తెలుసుకోవడానికి, నా శక్తిని, నా సామర్థ్యం తెలుసుకోవడానికి, నన్ను ఇతరులకు పరిచయం చేయడానికి నువ్వేం చేశావు? నువ్వు చేసిన త్యాగం ఏమిటి? నువ్వు నష్టపోయిన ధనమెంత? నువ్వేసిన మోకాళ్ళు ఎన్ని గంటలు? నువ్వు చేసిన ఉపవాసం ఎంత? ఏంటి సంగతి కథాకమమీషు. కాబట్టి దైవ జనాంగమా, దేవుని యందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, నేటి దినము మనం ఒకటి నేర్చుకోవాలంటే ప్రభువును ముందు ఎరగాలి. ఐ వాంట్ టు నో. ఐ వాంట్ టు నో హిమ్. ఐ వాంట్ టు నో హిమ్ క్లియర్‌లీ, డీపర్‌లీ. ఆయన్ని నేను తెలుసుకోవాలి ఇంకా. ఆయన్ని నేను తెలుసుకోవాలి. ఏడబ్ల్యూ టోజర్ గారంటారు, "ఓహ్! లార్డ్ గాడ్ ఆల్మైటీ, యూ ఆర్ నాట్ ఫిలాసఫర్స్ గాడ్. యూ ఆర్ నాట్ వైస్ గాడ్. బట్ యూ ఆర్ ఏ ప్రొఫెట్స్ గాడ్ అండ్ అపోస్టల్స్ గాడ్." మొదటి చాప్టర్‌లో అంటారు. ఓ దేవుడా! సర్వశక్తిమంతుడైన దేవుడా! నువ్వు ఫిలాసఫీలు చెప్పే వాళ్ళ దేవుడవు గాదు. జ్ఞానులైన దేవుడవు గాదు నువ్వు. మరి ఎవరికి దేవుడవు అంటే అపోస్తలులకు దేవుడవు, ప్రవక్తలకు దేవుడవు. అంతకంటే ఎక్కువ నీ కుమారుడైన యేసుక్రీస్తుకు మహాదేవుడవు నీవు. అంటే అర్థమేమిటి? చాలా సార్లు మనము ఈ ప్రయత్నంలో అలసిపోతా ఉంటాం. దేవుని గురించి ఇంకా మనం తెలుసుకోవాలంటే ప్రభువే చెప్తున్నాడు చూడండి ఈ మాట. యోబు గ్రంథములో, యోబు గ్రంథంలో ఆ మాట చెప్తున్నాడు ప్రభువు మనకి. యోబు గ్రంథములో ఒక్కసారి దయచేసి మీకు దొరికితే చదివి సహాయం చేయండి. యోబు ప్రవచన గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం నేనే చదువుతానండి. సర్వశక్తుడగు దేవుడు, 23వ వచనం నుంచి, సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. మహాత్మ్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రమును చెరుపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహాత్మ్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. అగోచరుడు అంటే గోచరము కానివాడు. గోచరము కానివాడు అంటే అర్థం కానివాడు ఒక పట్ట. మరి అర్థం కానివాడిని ఎట్లా చేస్తారండి పాస్టర్ గారు మీరు చెప్పడం కాకపోతే? ఒక మూలన కూర్చొని ఓ ప్రార్థన చేసేయమంటున్నారు దేవుణ్ణి తెలుసుకోవడానికి. అలా చెప్పిన దేవుడే మరలా అంటాడు ఇంకొక దగ్గర, నన్ను తెలుసుకోండి బాబు, నన్ను తెలుసుకోండి అంటాడు. ఆగూరు ప్రవక్త చెప్తాడు, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం నేను బొత్తిగా పొందలేదు అంట. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, దైవ జనాంగమా, ఇంకా కొన్ని నిమిషాల్లో నేను ముగిస్తాను. ప్రభువును అర్థం చేసుకోవడం చాలా కష్టమే గాని, ప్రభువును అర్థం చేసుకోవడానికి ఒక మార్గం దేవుడే ఒకటి సరళం చేశాడు. ప్రభువును అర్థం చేసుకోవడానికి దేవుడే ఒకటి మార్గాన్ని సరళం చేశాడు. ఇందాక ఏడబ్ల్యూ టోజర్ గారు ఒక మాట అన్నారని చెప్పాను కదా! ఓ దేవుడా! నీవు ప్రవక్తల దేవుడవు, అపోస్తలుల దేవుడవు. నీవు తత్వవేత్తల దేవుడవు గాదు, జ్ఞానుల దేవుడవు గాదు అన్నాడు. అంటే అపోస్తలులు, ప్రవక్తలు మరి జ్ఞానులు గాదా? అంటే ఆ జ్ఞానం వేరు. ఆ జ్ఞానం వేరు. దేవుడు మెచ్చిన జ్ఞానం వేరు. ఒకవేళ దేవుడు మన గురించి, నీ గురించి, నా గురించి, నా కుమారుడు, నా కుమార్తె ఈ ఫలానా స్థితిలో ఉన్నారు గదా! ఈ స్థితిలో ఉన్న నా పిల్లలు, నా పిల్లాడు, నా పిల్ల ఈ ఇబ్బంది పడాలి. ఈ కష్టపడాలి.
ఈ భారం మోయాలి, ఈ బాధ్యత వహించాలి, ఇది నెత్తిన పెట్టుకోవాలి అని ఒకవేళ దేవుడే కోరుకుంటే, పరమాత్ముడైన దేవుడే కోరుకుంటే యోబును గురించి కోరుకున్నట్లు దాని నుంచి మనం తప్పించుకోవడానికి మనం ప్రయత్నించకూడదు. అలా తప్పించుకుంటున్నామంటే దేవుడే ఇచ్చే ఒక ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. దేవుని యొక్క బలమును మనం తక్కువ అంచనా వేస్తున్నట్టు లెక్క. ఈ జ్ఞానము లోకంలో ఉన్న వాళ్ళకి లేదు, మనకు ఉండాలి. కాబట్టి దేవుని అర్థం చేసుకోవడం అనే విషయంలో ఆయన ఒక మార్గం సరళం చేశాడు. ఏంటంటే ఆయన ఒక మాట అన్నాడు కదా, ప్రవక్తల దేవుడు, అపోస్తలుల దేవుడు అని చెప్పి. అంటే అర్థం ఏమిటి? దేవుడు మనకి ఇంకా అర్థం కావాలంటే, దేవుడు మనకి ఇంకా అర్థం కావాలంటే दिन ब दिन दिन ब दिन ईश्वर को हम जानना ही चाहिए. ईश्वर के लिए हम नए नए बातें सीखना ही चाहिए. ప్రభు గురించి రోజు 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 కొత్త కోణంలో ఆయన్ని చూడడానికి మనం ప్రయత్నం చేస్తానే ఉండాలి. ప్రయత్నం చేస్తానే ఉండాలి. ప్రయత్నం చేస్తానే ఉండాలి. అప్పుడప్పుడు అనిపిస్తుంటది నాకు, నేను కూడా పరిచర్య చేస్తున్నానా? అంటే పరిచర్యనికి నేను వ్యతిరేకం కాదు. అంటే నేను చేయలేను. నేను ఎలా చేస్తాను? నేనేం చేయగలను? చాలా బిజీగా ఉంటాను నేను. ఏం పర్లేదు, స్కూల్‌కెళ్ళాలి, రావాలి. మీకు పిక్నిక్‌లుంటాయి ఫ్రెండ్స్ తోటి. లేదంటే ఇంకెక్కడికైనా ఎళ్ళాలి, ఔటింగ్‌కి వెళ్ళాలి, అరకు వెళ్ళాలి, నేపాల్ ఎళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఉద్యోగం వచ్చింది గదా! దశంభాగం అంటారా? అది 15 ఏండ్ల క్రితమే మనం దాటిపోయాం. ఓవర్‌కమ్ చేసేసాం దాన్ని. దశంభాగం ఏంటి? దశంభాగం అనేది మనకు చాలా చిన్నదది. ఓఫీర్ మినిస్ట్రీస్‌లో ఉన్న వాళ్ళకి చాలా మందికి. మిగతా ఎవరు మరి ఏం చేస్తున్నారో మాకైతే తెలీదు గానీ, దేవుని కృపను బట్టి. మరి మిగతావన్నీ చూసుకోవాలి గదా! అంటే మరి ఇప్పుడు బయటికి తిరగడానికి ఎక్కువ ఇష్టపడే నేను, ఒక దగ్గర ఒక దగ్గరే ఇంక స్టిక్ ఆన్ అయిపోయి ఈ పరిచర్యలోనే కొనసాగుతున్నానంటే నిజంగానే ఇది దేవుడు చేసిన కార్యం అనిపిస్తుంటది. నన్ను గురించి నాకే, వేరే ఒకరి గురించి తర్వాత సంగతి. అది రెండో విషయం అది. దాని గురించి అంత ఆలోచించని టైం లేదు నిజం చెప్పాలంటే. నా గురించి నేను ఆలోచిస్తుంటేనే నాకనిపిస్తుంటది. ఇదో గొప్ప సాక్ష్యంలే బాబు, నీదే పెద్ద గొప్ప సాక్ష్యం అని అద్దం ముందు నిల్చొని చెప్పుకునే పరిస్థితనమాట. ఎక్కడికి వెళ్ళను. ఎన్నో సార్లు, చాలా సార్లు ఫ్రెండ్స్‌తో ఔటింగ్ తిరగడం ఇష్టం. వెస్ట్ బెంగాల్ పీపుల్ గదా! మరి మేము. ఎప్పుడైనా ఎక్కువ ఔటింగ్‌కెళ్ళడానికి ఇష్టపడుతుంటారు వెస్ట్ బెంగాల్ పీపుల్. మాకు ఔటింగ్ ఏమి లేదు. అయితే చర్చు, లేదా ఇల్లు, లేదా స్కూలు అంతే. ఇంక ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. సమయం ఉంటే ఏదైనా ఒక చిన్న యవనస్తుల కూడిక మేము పెట్టుకుంటాం. ఉపవాస ప్రార్థన పెట్టుకుంటాం. కాబట్టి దైవ జనాంగమా, దేవుని యందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, దేవుణ్ణి మనం ఎరగాలంటే ఇందాక మనం చెప్పుకుంటున్నాం. దేవుని గురించి దినదినము మనం ఎరగాలంటే ముందు ప్రవక్తలలో, అపోస్తుల ద్వారా ఎరగాలి. ఇది దేవుడు పెట్టిన నియమం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆ నియమం దేవుడు పెట్టాడంటే, ఈ నియమం లేకపోతే చాలా సార్లు అనేక కారణాలు చెప్పుకోవచ్చు. అందులో ఒక కారణం ఏమిటంటే, ఆహా! ఆయన దైవ కుమారుడే గదా! ఆయన దైవ కుమారుడండి ఆయన. ఆయన దేవుడండి. ఆయన ఎలాగైనా చేయగలడు. ఏదైనా చేయగలడు. అనుకున్నది అనుకున్నట్లు చేయగలడాయన. ఆయన దైవ కుమారుడు గదా! ఆయన రక్తంలో పాపం లేదు గదా! ఆయన చేయగలడు. మనం ఎట్లా చేస్తాం? మనం చేయలేం బాబు. మనం అలా ఉండలేము. మనం అలా సాధించలేము. మనం ఆ ఘనక్రియలు చేయలేము. మనం ఆ వీరకార్యాలు, శూరకార్యాలు చేయలేము. మనం అట్లా ఆలోచించలేము. మనమంత స్టిఫ్‌గా ఉండలేము అని అనిపిస్తాది సాధారణ ఈ ఆధునిక సార్వత్రిక క్రీస్తు సంఘానికి. ఆధునిక క్రీస్తు సంఘానికి. అందుకనే దేవుడు కొత్త నిబంధనలో ఇంకొక మాట రాయించాడు. బాబు మనలాంటోళ్ళే బాబు వాళ్ళు అని జెప్పి. యాకోబు రాసిన పత్రికలో దేవుడు ఆ మాట రాయించాడు. ఆ మాట ఒక్కసారి నేను చదువుతాను చూడండి. యాకోబు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు భక్తుడు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని, ఎలియా కూడా మన వంటి స్వభావము గల. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమేమనుకుంటున్నామంటే, యేసయ్యకే గదా! ఆయన దైవ కుమారుడు గదా! ఆయన దేవుడు గదా! ఆయన రక్తంలో పాపము లేదు గదా! ఆదాము రక్తం ఆయనలో లేదు గదా! మరి మనలో ఆదాము రక్తం ప్రవహిస్తుంది గదా! మనకిది ఇంపాసిబుల్. కానీ ఆయనకి పాసిబులే గదా! అది అనుకోండి. చర్చే లేదు. మరి ఏలియాలో ఏ రక్తం ప్రవహిస్తుంది? ఏలియాలో ఆదాము రక్తమే గదా ప్రవహిస్తుంది. మరి ఏలియా చేశాడు, మనమెందుకు చేయలేము అనే విషయాన్ని కొత్త నిబంధన నుండి పరిశుద్ధాత్మావేశం చేత అపొస్తలుడైన మరి యాకోబు భక్తుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు ఈ మాట. అరే బాబు! మీరట్లా అనుకోవద్దు బాబు. అట్లా అనుకోవద్దు మీరు.
మీరు మార్చుకోవాలి ఇప్పుడు ఇది అంటున్నాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అంటే మనము కూడా దేవునిలాగా దేవుని గురించి మనం తెలుసుకోవచ్చు. ఎట్లా తెలుసుకోవచ్చు అంటే ప్రవక్తల ద్వారా, అపొస్తలుల ద్వారా తెలుసుకోవచ్చు. ప్రవక్తల యొక్క అడుగుల జాడను మనం పట్టుకొని, అపొస్తలుల యొక్క అడుగుల సవ్వడిని మనం గుర్తించి, ప్రభువు యొక్క ఇష్టాయిష్టాలను మనం గుర్తించవచ్చు. ప్రభువుకి ఏదిష్టం, ఏదిష్టం లేదు. ప్రభువు దేనికోసం పాటుపడతాడు, దేనికోసం పాటుపడడు. ప్రభు ప్రభువుకున్న గురి ఏమిటి, గమ్యం ఏమిటి, ప్రభువు పలికిన మాటలేమిటి, ప్రభువు మాటల వెనుకున్న రహస్యం ఏమిటి, ప్రభువు దేనికి ప్రయారిటీ ఇస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనంలో అనుకుంటాను ఆ మాట అంటాడు పౌలన్న. మెట్టుకు ఏ యోగ్యత అయినను ఏ మెప్పైనను ఉండిన యెడల సత్యమైనవేవో, మాన్యము కలిగినవేవో, గౌరవించదగినవేవో ఇవి మీరు తెలుసుకోవాలి, ఇది మీరు తెలుసుకోవాలి అంటాడు. కాబట్టి దైవ జనాంగమా, దేవుణ్ణి మనము ఎరగాలంటే, ఆయన అడుగుజాడలు మనం ఎరగాలంటే, ఆయన పనితనం మనకు తెలియాలంటే, అపోస్తులను ప్రవక్తలను మనం ఎరగాలి బాగా. వాళ్ళ అడుగుజాడలను పట్టిపోలి నడవాలి. బాగా కీన్‌గా అబ్జర్వ్ చేయాలి. మోషేను గురించి ప్రభు ఒక మాట్లాడతాడు. ఏమంటాడంటే, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఓహో! అంటే ప్రభు కూడా నమ్మకస్తుడు. ప్రభు కూడా నమ్మకస్తుడు. అంటే మన లోక రక్షకుడు నమ్మకస్తుడనమాట. మోషే ద్వారా ఆ మాట దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు. నేను ఇలాంటి వాడిని బాబు అన్నాడు. మోషేకి ఏం చెప్పాడు దేవుడు? బాబు నా మంచితనం అంతా నీ దగ్గర నిరూపించుకుంటాను, చూపించుకుంటాను బాబు అన్నాడు. నిర్గమకాండంలో ఉంటది ఆ మాట. దయచేసి ఒక్కసారి మీకు దొరికితే నాకు చదివి సహాయం చేయండి. నిర్గమకాండంలో అనుకుంటాను. 33వ అధ్యాయం అనుకుంటాను. నిర్గమకాండములో. నిర్గమకాండము 33వ అధ్యాయము దయచేసి 19వ వచనం దొరికింది. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను అన్నాడు. ఎవరి దగ్గర? ఎవరి ఎదుట? అంటే మోషే ఎదుట. ఎందుకండి ఆయన ఎదుట ఎందుకు కనపరచను అంటే, ఈ మంచితనం అంతా ఆయన మిగతా వాళ్ళకి చెప్తాడు కాబట్టి. ఆయన గ్రంథస్థం చేస్తాడు కాబట్టి. అప్పుడు గ్రంథస్థం చేస్తే ఏంటయ్యా, దేనికయ్యా అంటే, అప్పుడు మేము తెలుసుకుంటాం ఆయన మంచితనం ఏంటో. అప్పుడు మేము ఎలా మారుతాం. మేము కూడా ఉత్తమోత్తమ మంచివారుగా మేము కూడా తయారవుతాం మరి. ఇదే మోషేని మరలా హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రభు అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అంటాడు. అంటే ప్రభు ఏమై ఉన్నాడు? నమ్మకస్తుడై ఉన్నాడు. తండ్రి నీవిచ్చిన పని నేను సంపూర్తిగా చేశాను ప్రభువా అంటాడు. అస్సలు ఎక్కడ కూడా లోపం లేకుండా చేశానంటాడు. సేమ్ ఇదే మాటను పట్టుకొని పౌలన్న కూడా సేమ్ అలాగే అంటాడు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. సేమ్ యేసయ్య ఏదైతే పలికాడో సేమ్ అదే పలుకుతాడు ప్రభు. పౌలన్న కూడా. ఇప్పుడు యేసయ్య దేవుని యొక్క తత్వము మనకు అర్థం కావాలంటే, అపోస్తులు ప్రవక్తల యొక్క వ్యక్తిత్వము, వాళ్ళ అడుగు జాడలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అప్పుడు మనకు దేవుడు అర్థమవుతాడు. మరి ఇదే మోషన్ గురించి నిర్గమకాండంలోనో సంఖ్యాకాండంలో అంటాడు. రిఫరెన్స్లు టైం అవుతుంది. ఆయన అంటాడు, సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు. ఎవరు? మోషే. మిక్కిలి సాత్వికుడు అంటాడు. మనకందరికీ తెలుసు, నేను మిక్కిలి సాత్వికము కలిగిన వాడును. మత్తయి సువార్త దయచేసి చదివి సహాయం చేయండి. 11వ అధ్యాయము నేనే చదువుతాను. నేను మిక్కిలి సాత్వికుడును అంటారు చూడండి. 11వ అధ్యాయం 29వ వచనం, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి అన్నాడు ప్రభు. మరి ఈ టైటిల్ ముందు ఎవరికి ఇచ్చారు? కొత్త నిబంధనలో మోషేకి ఇచ్చాడు. అంటే మోషే సాత్వికుడు అంటే ఎవరు సాత్వికుడు? దేవుడు సాత్వికుడు. మోషే సాత్వికుడు, దేవుడు సాత్వికుడు. మోషే ఇల్లంతటో నమ్మకస్తుడు, దేవుడు నమ్మకస్తుడు. మనకు దేవుడు అర్థం కావాలంటే ప్రవక్తలు, అపోస్తులు అర్థం కావాలి. ఈ తరంలో ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. బాగా వినాలి. ఈ 2 నిమిషాల్లో ముగిస్తాను. పెద్ద కుట్ర జరుగుతుంది. అదేమిటంటే, దేవుని వధువు నిర్మాణము కాకుండా అసంపూర్ణమైన
అంగవైకల్యము గనువున వధువు చేసేద్దామని దుష్టుడైన సాతాను చాలా చాకచక్యంగా, చాలా చాకచక్యంగా అపోస్తలులు లేరు, ప్రవక్తలు లేరు అని చెప్పించడం ప్రారంభించాడు. ఇప్పుడు ఈ అభిప్రాయంలోనికి క్రీస్తు సంఘంలో ఉన్న అనేకులు అందులో జొప్పించబడ్డారనుకోండి. అప్పుడేమవుతది? వధువు సంఘం అంగవైకల్యంతో ఉంటదా? సంపూర్ణ ఆరోగ్యంతో యేసయ్య వంటి పరిపూర్ణత కలిగిన ఒక వ్యక్తిలా మారుతదా? అంటే అంగవైకల్యం కలిగిన ఒక వ్యక్తిలా మారుతది. మరి అంగవైకల్యం కలిగితే యేసయ్య పెళ్లి చేసుకుంటాడా? మరి లేట్ అవ్వదా కార్యం? అంటే యేసు రెండవ రాకడ కూడా లేట్ అవుతదన్నమాట. యేసుకు కలిగిన సర్వ పరిపూర్ణత రావాలి, సంపూర్ణత రావాలి గదా! రావాలనే కదా! ఆయన కొందరేమో అపోస్తలులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని ప్రవక్తలుగాను. ఎందుకు అంటే దేవుని యొక్క మనసును అర్థం చేసుకోవడానికి, దేవునిని అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క ప్రయారిటీస్‌ని అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క ఇష్టాయిష్టాలను అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క పనితనమును అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క త్యాగమును అర్థం చేసుకోవడానికి. పౌలన్న ఒక మాట అంటాడు. యేసయ్య కంటే ఒకటో రెండో దెబ్బలు ఎక్కువే కాసాడు పౌలన్న. యేసయ్య ఎలా దెబ్బలు కాసాడో పౌలన్న కూడా అదే సేమ్ దెబ్బలు కాసాడు. అంటే అంతగా ఒక వ్యక్తి కోసం చచ్చిపోతారండి? గ్రాహం స్టెయిన్స్ గారు చచ్చిపోలేదా? లివింగ్ ఎగ్జాంపుల్ భారతదేశంలో జరిగిన మాట చెప్తున్నాను. ఇంకేవేవో ఎత్తడం లేదు. రకరకాల పుస్తకాలు, స్టోరీలు అవన్నీ. టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనే విషయంలో మనం రిచర్డ్ ఊర్న్బ్రాన్ గారు ఎలాగైపోయారు? ఎలా చేయగలిగారు? నేను చేయగలిగానంటే మీరు అర్థం చేసుకోవాలి. నా కోసం కూడా ఆయనే కూడా చిత్రవధ అలాగే అనుభవించారు. భక్తులను మనము చూస్తే, అపోస్తలులను మనం చూస్తే, ప్రవక్తలను మనం చూస్తే దేవుడు అట్లాంటి వాడు మనకు అర్థమవుతది. ఇర్మియాను చూచి, ఇర్మియా ఎంత త్యాగపూరితమైన జీవితం జీవించాడో. చిన్న వయసు నుండే యేసయ్య కూడా అంతే త్యాగపూరితమైన జీవితం జీవించాడు మన కోసం అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకనే దేవుణ్ణి మనం తెలుసుకోవాలి దినదినము, 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 దినదినము. మనం మన యొక్క ప్రయారిటీస్ అన్నీ తగ్గించాలి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని చిత్తమునకు ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా! ఇది మనం నేర్చుకోవాలి నేటి దినము. ఈ నేటి దినము ఈరోజు దేవుని మీద ఉన్న అభిప్రాయం 7వ తారీఖు 7వ నెల 2026 ఏదో ఒక అభిప్రాయం ఉంది కదా! ఇన్ని కోణాల నుంచి మనం చూస్తున్నాం గదా! ఒక 10, 15 కోణాల నుంచి ఈరోజు. రేపటి దినము 8వ తారీఖు 7వ నెల 2026 సంవత్సరంకొచ్చేసరికి అంటే రేపే ఇంకా వేరే కోణంలో పెరగాలి. వేరే కోణంలో ప్రభువుని చూడాలి. అది ప్రభువు మెచ్చుకోవాలి. ఆ కోణంలో అడ్డదిడ్డమైన కోణంలో చూడకూడదు. ప్రభువు మెచ్చుకోవాలి మరలా ఆ కోణంలో మనం దేవుణ్ణి చూస్తున్నప్పుడు. అలా చూడాలంటే అపొస్తలుల్ని, ప్రవక్తలను మనం బాగా పరిశీలించాలి. అట్‌లీస్ట్ వినాలి వాళ్ళ గురించి. ఇర్మియా ఏం చేశాడు? యెహెజ్కేలు ఏం చేశాడు? దానియేలు ఏం చేశాడు? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏం చేశారు? నెహెమ్యా, ఎజ్రాలు ఏం చేశారు? గిద్యోను ఏం చేశాడు? సమూయేలు ఏం చేశాడు? దావీదు ఏం చేశాడు? అపొస్తలుడైన పౌలు ఏం చేశాడు? బాప్తిస్మిచ్చి యోహాను ఏమి చేశాడు? యోహాను తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. ఎక్కడ పెరిగాడు? ఎవరి సారథ్యంలో పెరిగారు? ఎవరు నడిపించారు? ఎవరు పెంచి పోషించారు? కాబట్టి దైవ జనాంగమా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే యేసయ్యను ఏ విధంగా మనం దినదినము అర్థం చేసుకోవాలో అది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే అపొస్తలుల ప్రవక్తలే మనకు మార్గం. అపొస్తలుల ప్రవక్తల యొక్క ఆ సిస్టమ్‌ను మనం అంగీకరించకుండా యేసయ్యను మనం అర్థం చేసుకోలేము. ఇది అర్ధరాహిత్యం. తప్పది. మనం ఎప్పటికీ తెలుసుకోలేము మనం. తెలుసుకోకపోతే సంపూర్ణులుగా ఎదగలేము. సంపూర్ణంగా ఆ మార్గంలో రుజు మార్గంలో వెళ్ళలేము. కుడికి గాని, ఎడమకి గాని ఖచ్చితంగా మనం తప్పుతూలుతాం. అందుకనే అపొస్తలుల ప్రవక్తల యొక్క ఈ సిస్టమ్‌ని డ్యామేజ్ చేయడానికి దుష్టుడు మరల. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నేనైతే అబ్జర్వ్ చేశాను. 18 సంవత్సరాల నుంచి నేను ఈ దర్శనంలో, ఈ మినిస్ట్రీలో ఉన్నాను. నేను చెప్తుంటాను చాలా సార్లు స్థానిక సంఘానికి. మీరు చేసే ఉంటారు మీలో కొద్దిమంది. ఒక్క సంవత్సరం, ఒక 6 నెలలు స్లోగా స్టడీగా హమ్మయ్య! ప్రశాంతంగా ఉందాం అనేసరికి, మరలా ఒక 6 నెలల తర్వాత, 7 నెలల తర్వాత మళ్ళా ఇంకో పెద్ద సెన్సేషనల్ న్యూస్ ఒక గుదిబండొస్తది మనకి. మన మినిస్ట్రీకే. ఏదో ఒకటొస్తది. వచ్చి 2, 3 నెలలు దాంతోనే యుద్ధం చేసి కామ్ అయిపోద్ది. మరలా ఒక 6 నెల్లో, 7 నెల్లో, 8 నెలలు, 9 నెలలు, సంవత్సరం పోతది. మళ్ళా ఇంకోటొత్తది. ఏదో ఒకటొస్తది.
మళ్ళా ఆ సంవత్సరం ఏదోలాగా 7, 8 నెలలు, 9 నెలలు మళ్ళీ ఇంకో ప్రశాంతంగా గడిచేది. మళ్ళా 2, 3 నెలల్లో మళ్ళా ఇంకొక సమస్య వస్తది. ఏమొస్తదో తెలీదు. వస్తూనే ఉంటాయి అలా. నేను 2008 నుంచి ఇప్పటి వరకు అనేకం చూశాను. వస్తానే ఉంటారు. ఇలా వస్తున్న ఈ సమస్యలు వస్తున్న ప్రతిసారి అదేదో అంటారు కదా! ఆయన చేట ఈయన చేతిలో ఉన్నదన్నట్టు పొట్టెగిరిపోతా ఉంటది. వచ్చేవాళ్ళు వస్తానే ఉంటారు లోపలికి. పోయేవారు పోతానే ఉంటారు. ఎక్కడ ఏ మినిస్ట్రీకి కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. తెలుగు 2 రాష్ట్రాల్లో దేనికి జరగట్లేదు ఇలాగ. మన దానికే జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి బాగా. మనకే జరుగుతది. ఏదో ఒకటి నాయకుడి మీదో, నాయకుడు వెనకున్న మీదో ఎక్కువ 99.9% నాయకుడి మీదే. ఎందుకంటే ఆయన్ని కొడితే మిగతాదంతా కకావికలం అయిపోద్ది గదా! ఇది దుష్టుడైన సాతాను అనుసరిస్తున్న వ్యూహం మొదటి నుండి. యేసయ్యని కొట్టినప్పటి నుండి. గొర్రెల కాపరిని కొడితే మొత్తం గొర్రెలన్నీ చెదిరిపోతాయి గదా! ఈ దర్శనం అంతా కకావికలం అయిపోద్ది గదా! వధువు నిర్మాణం కాదు గదా! అందుకని. కాబట్టి దైవ జనాంగమా, దేవుని యందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, నేను ఒకటే అనుకుంటాను. ఈ తుది శ్వాస ఉన్నంత వరకు ఇందులోనే చేస్తాను. అంటే దేవుని పని చేసే వరకు చావను అని 2012 నుంచి ప్రార్థన చేస్తున్నాననుకోండి. చాలామందికి చెప్తుంటాను. పరిచయం ఉన్న వాళ్ళకి అందరికీ. బాగా థిక్కెస్ట్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకందరికీ. అంత ఈజీగా అయితే వెళ్ళిపోమనుకోండి. వెళ్ళిపోవలసి వస్తే ఇందులో ఉండే పోతాం. కాబట్టి దైవ జనాంగమా, దేవుని గురించి మనం ఇంకా ఉన్నతంగా, ఉత్తమంగా తెలుసుకోవాలి. ప్రతి దినము ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకోవాలి. అంటే ఎవరి గురించి తెలుసుకోవాలి ముందు? అంటే ఆయన ఎవరినైతే నడిపించాడో, తన వ్యక్తిత్వం ఏంటో చూపించుకోవడానికి అపొస్తలులని, ప్రవక్తలను ఆయన ఏం చేశాడు? అభిషేకించి నడిపించాడు. బాబు దిస్ ఈజ్ వాట్ ఐ యామ్. దిస్ ఈజ్ మై లైక్‌నెస్ ఈజ్ దిస్ ఈజ్. ఇది నా ఇష్టం. ఇది నాకిష్టం బాబు. ఎలా ప్రభు అంటే, చూడు నా దాసులు ఏం చేస్తున్నారో, అది నాకిష్టం కాబట్టే కదా వాళ్ళు అది చేస్తున్నారు. నువ్వు అది చెయ్యాలి. బాబు ఇది నాకిష్టం లేదు. అందుకే వాళ్ళు దాన్ని ద్వేషించారు. తీసి పక్కన పెట్టు. బాబు అది నాకిష్టం బాబు. అందుకే ఎంత కష్టమైనా సరే వీపిచ్చి అనేక గాయాలు పాలైపోయి కూడా దాన్ని వాళ్ళు చేశారు నాయన. అది నాకిష్టం గాబట్టి. మీకు వేరే మార్గం లేదు. నా పిల్లలారా మీరు అపోస్తులను, ప్రవక్తలను అనుసరించాలి. అలా అనుసరిస్తే మీరు నన్ను అనుసరిస్తున్నట్టు లెక్క. కాబట్టి దైవ జనాంగమా, దేవుని యందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, అగాపే సంపూర్ణ సువార్త సంఘ విశ్వాసులమైన మనము ధన్యులమే, ధన్యులమే, ధన్యులమే 3 సార్లు చెప్పాను ఈ మాట. అయితే ఇంతటితో ఆగిపోకూడదు. ఇంతటితో ఆగిపోకూడదు. దినదినము, దినదినము ఆయనను మనము తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే దినదినము ప్రవక్తల యొక్క అడుగు జాడలను మనం పోలి నడుచుకుంటూ యేసయ్యని మనం చూడాలి. అప్పుడు మాత్రమే మనం ఏం చేయగలము? అతిశయించగలము. ఆయనను పరిశీలనగా తెలుసుకొనగలం. అప్పుడు మనం ఇప్పటికైనా సరే మంచి అభిప్రాయం కలిగి దేవుడు మనల్ని మెచ్చుకునేటట్లు మనం భక్తి చేయగలము. మనం భక్తి చేయగలము. లేదంటే చాలామంది ఉన్నారండి భక్తులు అని పిలువబడిన వారు. నేను భక్తున్నే అంటున్నారు. కానీ దేవుడు కదా నిర్ణయించాల్సింది. నువ్వు భక్తుడురా నా కుమారుడా, నువ్వు భక్తునివి తల్లి అని దేవుడు కదా నిర్ణయం తీసుకోవాల్సింది మన మీద. మనమే డెసిషన్ తీసుకుంటామా? నేను ఉత్తమోత్తమ భక్తుడినని చెప్పి. అప్పట్లో దావీదుని ద్వేషించారో ఎంతమంది ద్వేషించారో తెలీదు. అప్పట్లో పౌలుని ఎంతమంది ద్వేషించారో లెక్క తెరిపి లేదు. కొరింథీయుల సంఘంలోనే అంటాడు. మేము శరీర ప్రకారం నడుచుకొనుచున్న వారమని మీరు అనుకొనుచున్నారా కారా అంటాడు. అంటే వాళ్ళ మీద కూడా దేవుడు బైబిల్‌లోకి రానిచ్చాడు అది కావాలనే. రానిచ్చాడు కావాలని రానిచ్చాడు ప్రభు అది. కరెక్టే నాయనా! మీరు చెప్తున్నది కరెక్టే. మా మీద కూడా విమర్శలున్నాయి. నా పిల్లల మీద కూడా విమర్శలున్నాయి. అది మీరు చదువుకోండి. మీరు ఏం డెసిషన్ తీసుకుంటారో తీసుకోండి చూద్దాం. నేను మీకు వదిలేస్తున్నాను. ఇప్పుడు బంతి మీ కోర్ట్‌లోనే ఉంది. మీరేం చేసుకుంటారో చేసుకోండి. పౌలు మహామేధావి. పౌలు మూడో ఆకాశానికి ఎక్కాడు అది ఇది అంటున్నారు గదా! అలాగే పౌలన్న మీద విమర్శలు ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ విమర్శలు ఉన్నాయి. ఇటువంటి విమర్శలు ఉన్నాయి. ఇది కూడా మీరు చదువుకొని అప్పుడు మీరు ఏం డెసిషన్ తీసుకుంటారో తీసుకోండి అని కూడా దేవుడు కావాలనే రానిచ్చాడు. మీరెక్కడికెళ్తారు? ఏంటి సంగతి చూద్దాం ఈసారి. సత్య సంబంధులు, దర్శన ప్రత్యక్షత అంటున్నారు గదా! చూద్దాం మరి ఇందులో. కావాలనే రానిచ్చాడు ప్రభు. కాబట్టి దేవునిని మనం అర్థం చేసుకోవాలంటే ప్రవక్తలను, అపోస్తలను ముందు అర్థం చేసుకోవాలి. వారి అడుగు జాడలను జాగ్రత్తగా పరిశీలించాలి. అప్పుడు ఆయన గురించి దినదినము మనకు ప్రత్యక్షతలు వస్తూనే ఉంటాయి. కాబట్టి అగాపే సంపూర్ణ సువార్త సంఘ విశ్వాసులారా, యూత్ మీటింగ్ అనుకున్నాం కాబట్టి
ఒక స్పష్టమైన గురి కలిగి స్పష్టమైన చాలా ప్రాముఖ్యమైనది మనకి స్పష్టత. ప్రపంచానికి స్పష్టత ఇవ్వడానికి బయలుదేరిన మనము మనలోనే అస్పష్టత ఉంటే మనం ఇంకేం చేయగలము? ఏమి చేయలేము. కాబట్టి ముందు మనలోనికి ఒక స్పష్టత మనం తెచ్చుకోవాలి. ఆ స్పష్టత ఏమిటంటే నేను ప్రభువు గురించి తెలుసుకోవాలి. అంటే ప్రవక్తలను గురించి, అపొస్తలుల గురించి మనం తెలుసుకోవాలి. యాకోబు రాసిన పత్రికలోనే అంటాడు ప్రభు. ఈ చివరి మాట, ఈ మాట నేను చూపించి ముగించేస్తాను. యాకోబు రాసిన పత్రికలోనే అంటాడు. చూడండి ఒక మాట. 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఓపికకును శ్రమానుభవమునకు మాదిరిగా పెట్టుకోండి అన్నాడు. ఇందాక మనం చూసాం ఇందాక 5:17లో ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అని చెప్తున్నాడు. ఆ కిందనే మరలా ఇప్పుడు చదివిన దాంట్లో కింద యోబు గురించి మాట్లాడారు ప్రభువు మరలా. యోబు ఏమన్నాడో తెలుసా? నేను గ్రుడ్డి వాళ్ళకు కన్నులనైతిని, కుంటి వాళ్లకు కాళ్ళనైతిని. నీతిని నేను ధరించుకున్నాను కాబట్టి నీతి నన్ను ధరించింది అంటాడు. యేసయ్య మనసు అది. యోబు మనస్సు ఎవరి మనస్సు? యేసయ్య మనస్సు. 4వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆయన గలిలయ సముద్ర తీర ప్రాంతం వెళ్ళినప్పుడు చీకటిలో ఉన్నారు, వెలుగు చూశారట. అనేకులు ఓచ చేయగలిగిన వారిని ఆయన మళ్ళా స్వస్థత కార్యాలు అద్భుతాలు చేసి యథావిధిగా మళ్ళీ మామూలుగానే స్వస్థపరిచాడు ఆయన. ఈ యోబుకుండిన మనస్సు ఎవరి మనస్సు అంటే దేవుని మనస్సు. అంటే యోబులో మనం ఎవరిని చూడొచ్చు అంటే యేసయ్యని చూడొచ్చు. అందుకనే అపొస్తలులను, ప్రవక్తలను మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని మనసేంటో మనకు అర్థమవుతది. దేవుని పనితనం ఏంటో అర్థమవుతది. దేవుని త్యాగం ఏంటో మనకు అర్థమవుతది. దేవుని పరిశుద్ధత ఏమిటో మనకు అర్థమవుతది. యోసేపు పాపమునకు దూరంగా పరిగెత్తి పారిపోయాడు. యేసయ్య ఏం చెప్పాడు? బాబు ఇటువంటి శోధనలు నాకు కూడా వచ్చాయి. కానీ నేనెక్కడ పడలేదు. ఎందుకు పడలేదంటే పారిపోయాను నేను కూడా. ద హోలీనెస్ ఆఫ్ గాడ్. కాబట్టి దైవ జనాంగమా, దేవుని యందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, అంత్యకాల పరిచర్యలో మనమున్నాం. ఏ కాల పరిచర్య? అంత్యకాల పరిచర్య. అంత్యకాల పరిచర్య ఎప్పుడు ప్రారంభమైంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రకారము ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా ప్రభువు మాట్లాడనని ఉంటది. అంటే యేసయ్య పుట్టడంతోనే, యేసయ్య మాట్లాడడంతోనే ప్రారంభమైంది అంత్యకాల పరిచర్య. అంత్యకాల పరిచర్యలో చివరి ఘడియల్లో మనమున్నాం. దినదినము లేఖన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి మనం చూస్తున్నాం. దినదినము చూస్తున్నాము. ఇప్పుడో నెలకొకసారి చూడడం లేదు, దినదినము మనం చూస్తున్నాం. కాబట్టి దానికి అనుగుణ్యంగా మన భక్తి జీవితాన్ని మనం మలుచుకోవడానికి దినదినము మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. దేవుని గురించి దినదినము మనం తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకోవాలి. ఐ వాంట్ టు నో హిమ్ డీప్లీ. ఆయన గురించి నేను తెలుసుకోవాలి. ఆయన సర్వవ్యాపకత్వం తెలుసుకోవాలి. ఆయన శక్తిని తెలుసుకోవాలి. ఆయన పరిశుద్ధతని తెలుసుకోవాలి. ఆయన ప్రేమను, దయను, జాలిని తెలుసుకోవాలి. ఆయన నమ్మకత్వాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే మళ్ళీ ఎక్కడికే రావాలి. అపొస్తలుడు ప్రవక్తల దగ్గరికే రావాలి. కాబట్టి మనం ఆ పనిలో ఉందాం. ఆ పనిలో ఉంటే కొంచెం అటు ఇటు లేట్ అవుతదేమో గానీ మనం ఎప్పటికీ పడిపోం. దేవుడే మనల్ని నిలబెడతాడు. అనేకులకు మనం క్లారిటీ ఇస్తాం. అనేకులకు మనం క్లారిటీ ఇస్తాం. క్లారిటీ లేని ప్రపంచంలోకి మనం క్లారిటీ ఇవ్వడానికి బయలుదేరాం. రానున్న రోజుల్లో అనేకులకు మనం క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మనం మాట్లాడుతుంటే అనేకులు బొటనవేలు నోట్లో పెట్టుకొని వినడానికి సిద్ధంగా ఉంటారు అనేకులు. రానున్న రోజుల్లో అదే ఇప్పుడు మనం చూస్తున్నది. ఈలోపు దేవుడు ఏం చేస్తాడు? 2 పనులు చేస్తా ఉన్నాడు. ఇందులో ఉన్న పొట్టుని తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో ఆల్రెడీ నిలిచి ఉండేవాళ్ళు నేను ఇంకా నిల్చుంటాను, నేను గట్టిగా తయారవుతాను, నేను సియోను కొండ వలె తయారవుతాను అనుకున్న వాళ్ళని స్థిరంగా స్థితప్రజ్ఞ కలిగి ఉండే వాళ్ళని అలా ఉంచడానికి కూడా ఆయన ప్రయత్నం ఏకకాలంలోనే చేస్తున్నాడు ఆయన. కాబట్టి దైవ జనాంగమా, అగాపే సంపూర్ణ సువార్త సంఘ విశ్వాసులారా, సత్య సంబంధులారా, సత్యం కోసం అహర్నిశలు పరిశ్రమిస్తున్న వాళ్ళారా, సత్యం కోసం ఉపవాస దీక్ష కలిగి మీరందరూ తృష్ణగుంటున్న వారలారా, సత్యం కోసం మీ ధ్యానమనే త్యజిస్తున్న వారలారా, ఈ పని కూడా మనం చేద్దాం. దేవుని గురించి మనం ఇంకా ఎక్కువ తెలుసుకుందాం. ప్రవక్తలు, అపోస్తలులు వేసిన అడుగు జాడలు మనం పోలి నడుచుకుందాం. దేవుడటి కృప మనకు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమయం ఇచ్చిన